ఓకే అండి. మనకి బీపీ అనేది ఎలా వస్తుంది? దానికి వచ్చినప్పుడు సింప్టమ్స్ ఎలా ఉంటాయి? దానికి మన సప్లిమెంట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందామండి. బీపీ అంటే ధమనులు ఆరోగ్యంగా ఉంటే సార్ వాయిస్ క్లియరా? ఎవరైనా మెసేజ్ పెడతారా? ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ధమనులు ఆరోగ్యంగా ఉంటే వాటి ద్వారా రక్తం సులభంగా ప్రవహిస్తుంది. ఇందుకు గుండె ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. కానీ ధమనులు చాలా ఇరుకుగా మారి కుచించుకుపోయినప్పుడు లేదా గట్టిపడినప్పుడు రక్తం అనేది పెరుగుతుంది. దీంతో రక్తాన్ని పంపింగ్ చేసేందుకు గుండె ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మన శరీర అవయవాలకు గుండె ధమనుల ద్వారా రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. ఈ రక్త ప్రవాహం ధమనులపై ఏర్పరిచే ప్రెజర్ నే రక్తపోటు బీపీ అంటారు. రక్తాన్ని పంపింగ్ చేసే గుండె ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుందండి. దీంట్లో ధమనులు అనేది దెబ్బతింటాయి. ఫలితంగా ఇతర అనారోగ్యాలు కూడా వస్తుంటాయి. బీపీని సిగ్మో మానోమీటర్ అనే పరికరంతో మిల్లీమీటర్లు అంటే పాదరసం ఎంఎంహెచ్జీలలో కొలుస్తారు. దీన్నే సిస్టోలిక్ ప్రెజర్, డయోలిక్ ప్రెజర్ గా సూచిస్తారు. సాధారణ వ్యక్తులు రక్తపోటు లేదా ఐడియల్ బీపీ 125/80 ఎంఎంహెచ్జీ వరకు ఉంటుంది. సిస్టోలిక్ ప్రెజర్ అనేది గుండె సంకోచించినప్పుడు లేదా కొట్టుకున్నప్పుడు ధమనులలో రక్తం కలుగజేసే పీడనం. అంటే డయాలస్టిక్ ప్రెజర్ అంటే గుండె రిలాక్స్ అయినప్పుడు బీట్స్ మధ్య ధమనులలో రక్తం కలుగజేసే పీడనం అన్నమాట. నార్మల్ బీపీ అంటే వ్యక్తుల సిస్టోలిక్ ప్రెజర్ 90 ఎంఎంహెచ్జీ కంటే ఎక్కువ, 120 ఎంఎంహెచ్జీ కంటే తక్కువగా ఉండాలి. డయాలస్టిక్ ప్రెజర్ 60 ఎంఎంహెచ్జీ కంటే ఎక్కువ, 80 ఎంఎంహెచ్జీ కంటే తక్కువగా ఉండాలి. ఇలా నెంబర్లలో ఉంటే బీపీ నార్మల్ గా ఉంటుందండి. మనకి పిక్ లో కూడా కనిపిస్తుంది కదా, బ్లడ్ ప్రెషర్ చార్ట్ బై ఏజ్ అనేసి. అంటే ఎంత ఏజ్ కి ఎంత బీపీ ఉండాలి, మాక్సిమం ఎంత ఉండాలి, మినిమం ఎంత ఉండాలని ఇందులో క్లియర్ గా కనిపిస్తుందండి. బీపీ మనకి రెండు రకాలుగా ఉంటుంది. అది హై బీపీ అండ్ లో బీపీ అండి. హై బీపీ హై బీపీ అంటే అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని కూడా అంటారు. దీని బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందండి. చాలా మందికి స్టార్టింగ్ లో తమకి హైపర్ టెన్షన్ ఉందనే భావన కూడా ఉండడం లేదు. అది తీవ్ర స్థాయికి వచ్చాక డాక్టర్స్ దగ్గరికి పరిగెడుతున్నారు. ఈ సమస్య వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, రక్ గుండె సంబంధిత రక్తనాళాల్లో ఇబ్బందులు, మెదడు సంబంధ రక్తనాళాల్లో ఇబ్బందులు కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ప్రవహించే వేగానికి రక్తం విరుద్ధంగా రక్తం ప్రవహిస్తుండడం వల్ల అనేక సమస్యలు అనేది వస్తాయి. హైపర్ టెన్షన్ తీవ్ర స్థాయికి పెరిగినప్పుడు లక్షణాలు ఇలా కనిపిస్తాయి. తలనొప్పి వస్తుంది, నిద్రలేమి, చూపు మసకబారటం, విపరీతమైన అలసట, చెవుల్లో రింగుమనే శబ్దాలు రావటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం కూడా రావచ్చండి. కళ్ళు దెబ్బతింటాయి. మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు. హైపర్ టెన్షన్ ని ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లతో నిరోధించవచ్చు. ప్రమాదకర స్థాయికి వెళ్లకుండా ముందే జాగ్రత్త పడాలండి. సాధారణంగా హెల్దీ పర్సన్ యొక్క బీపీ 120/80గా ఉండాలి. అయితే హై బీపీ సమస్యతో బాధపడే వారిలో 130/90 అంతకన్నా ఎక్కువ కూడా బీపీ ఉంటుందండి. దీనికి తగ్గించుకోవడానికి డైలీ వాకింగ్ చేయాలి. బీపీ నార్మల్ లో ఉంటుంది. హార్ట్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలండి. ఆహారంలో ఉప్పు తగ్గించాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. వంటల తయారీలో నూనెలు, కొవ్వు పదార్థాలు వాడకం అని తగ్గించాలి. మసాలాలు, కారం కూడా అదుపులో పెట్టుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి తినకూడదు. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, నిమ్మ, ఆరెంజ్, కివి, క్రాన్బెర్రీ, జామ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ లాంటివి తీసుకోవాలి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కి కూడా దూరంగా ఉండాలండి. సెకండ్ లో బీపీ అన్నమాట. లో బీపీ అంటే హై బీపీ సర్వసాధారణం అండి. మరి లో బీపీ కూడా ఉంటుందా అనేది డౌట్ అందరికి. అవును, దీనినే హైపోటెన్షన్ అని కూడా అంటారు. శరీరంలో అన్ని అవయవాలకు రక్త సరఫరా ఒక్కసారిగా పడిపోయి శరీరం షాక్ కు గురైనట్టుగా అవుతుంది. సాధారణంగా బీపీ అనేది వయసు
లింగ నిర్ధారణ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందండి. డయాలస్టిక్ ప్రెజర్ 95 mmHg అనేది దాటకూడదు. అలాగే సిస్టోలిక్ 140 mmHg కంటే మించకూడదండి. ఇవి రెండు చాలా తక్కువగా ఉంటే లో బీపీ ఉన్నట్లే. ఇది లేడీస్ లో 60/100, మగవారిలో 70/110 కంటే తక్కువగా ఉంటే లో బీపీ ఉన్నట్టే అండి. ఇది ఆడవారిలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది. లేడీస్ ఏంటంటే మన హెల్త్ పైన మనం పట్టించుకోమండి. అందుకే చాలా మంది లో బీపీ ఉన్న అవగాహన కలగట్లేదు. అది తెలిసే వరకు చాలా ప్రాబ్లం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అయితే అది లో బీపీకి దారితీస్తుంది. కొన్ని రకాల మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా లో బీపీ వస్తుందండి. లో బీపీ ఉందంటే శరీరంలో బ్లడ్ సరిగ్గా లేదని అర్థం. అందుకనే లో బీపీ లక్షణాలు ఉన్న వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడాలి. విటమిన్ B12 ఎక్కువగా తీసుకోవాలి. పాలకూర, స్వీట్ పొటాటో, ఎగ్స్, మిల్క్, ఫిష్ లాంటివి ఎక్కువగా తినాలి. లో బీపీ వాళ్ళకి కాఫీ కూడా ఒక మంచి ఔషధంలా పనిచేస్తుందండి. సాల్ట్ వాటర్ కూడా బాగా పనిచేస్తుంది. లో బీపీ లక్షణాలు ఏంటంటే డీహైడ్రేషను, తద్వారా వాంతి, విరోచనాలు, బ్లీడింగ్ నార్మల్ నుండి హై దాకా వెళ్ళటం, అవయవాల వాపు, నొప్పి, ఇట్లాంటి రుగ్మతలు అంటే గుండె కొట్టుకునే వేగం తగ్గటం, గుండెలో రక్తం గడ్డకట్టడం లాంటివి. విటమిన్ B12 లోపం, అడ్రినలైన్ హార్మోన్ సరైన మోతాదులో లేకపోవడం, హై బీపీ మందులు ఎక్కువగా తీసుకోవడం. చూసారా ఇక్కడ హై బీపీ కోసం మెడిసిన్స్ వాడినా కూడా దాని ప్రభావం అనేది లో బీపీ చూపిస్తుంది. మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట ఇది. బద్ధకంగా అనిపించటం, తరచూ తలనొప్పి, వికారంగా అనిపించడం, శరీరంలో రక్తం అంతా మెదడుకు వెళ్ళిపోయి ఇంకెక్కడా లేకుండా కలగటం, అలసట, కళ్ళు మసకగా అనిపించడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయండి. విన్నారు కదండి హై బీపీ అండ్ లో బీపీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో, దాని సిమ్టమ్స్ ఏంటో, ఏం తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుందో కూడా మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి మనం ఉన్న బిజీ లైఫ్ లో అవన్నీ తీసుకునేంత ఆ, మనకి టైం అయితే ఉండదు. కాబట్టి మన సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మనకు అవన్నీ అందుతాయి. కాబట్టి హై బీపీ ఉన్న వాళ్ళైనా లో బీపీ ఉన్న వాళ్ళైనా అసలు బీపీ లేకున్నా కూడా మన సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటే హెల్దీగా ఉంటామండి. ప్రాబ్లం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటే బీపీ అనేది నార్మల్ గా ఉంటుంది. అలాగే ప్రాబ్లం లేని వాళ్ళు యూజ్ చేసుకున్న ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాబట్టి మన సప్లిమెంట్స్ చూద్దామండి ఇప్పుడు. లో బీపీ లో బీపీకి ఎలార్జినైన్, స్పిరులినా, కొలెస్ట్రాల్, ఫ్రెష్ అప్ డ్రింక్ అండి. అలాగే హై బీపీకి ఎలార్జినైన్, నోని, ఫ్లాక్స్ ఆయిల్, క్యూటెన్, ప్రోకార్డ్. ఫస్ట్ లో బీపీ చూద్దాము. ఎలార్జినైన్ ఇది హార్ట్ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. మన గుండె మన పిడికిలి పరిమాణంలో ఉంటుంది కదా. హృదయంలో ధమనులు, సిరలు ద్వారా రక్తాన్ని ప్రసరింపజేస్తాయి. ధమనులు మంచి రక్తాన్ని, సిరలు చెడు రక్తాన్ని ప్రసరింపజేస్తాయి. ఇది మెయిన్ గా ఏంటంటే గుండె జబ్బుల నివారణకు యూజ్ అవుతుందండి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం వాటి నుంచి కాపాడుతుంది. గుండె వాల్వ్ వ్యాధి అంటే హార్ట్ లో హోల్ పడింది, సరిగ్గా ఫంక్షనింగ్ లేదంటారు కదా, దానికోసం. ఇంకా అలిథ్మియా అంటే హార్ట్ బీట్ సరిగ్గా కొట్టుకోకపోవడం. కొంతమందికి ఏంటంటే హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటుంది, కొంతమంది తక్కువగా కొట్టుకుంటుంది కదా, అలాంటి వారి కోసం. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళ కోసం, ఇదివరకు ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే వాళ్ళ కోసం కూడా ఈ ఎలర్జీ 9 అనేది ప్రిపేర్ చేయాలి. మనకి చేతులు, భుజాలు, మెడ మరియు దవడల్లో నొప్పి, ఇలాంటి తిమ్మిరి ఇలాంటివి వచ్చినప్పుడు మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిందని, మన హార్ట్ బీట్ స్లోగా వస్తుంది అనుకోండి, మనకి కొలెస్ట్రాల్ పెరిగింది అనేసి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారండి. కానీ మనకి హార్ట్ కి ఏదో ప్రాబ్లం రాబోతుందని అర్థం అండి. దాని వలన కొంచెం ఎక్కువగా పనిచేసిన చెస్ట్ లో పెయిన్, అలసిపోవడం ఉన్నట్టుండి ఒక్కోసారి బ్రీతింగ్ కి కూడా కష్టం అవుతుంది. ఇవన్నీ కూడా మనకి హార్ట్ కు రాబోయే ప్రాబ్లమ్స్ అన్నమాట. మన వెస్టేజ్ లో ఎలర్జినిన్ అనేది విటమిన్స్ అండ్ ఫోలిక్ యాసిడ్ అండ్ రెస్పోట్రాక్టల్ వంటి హెల్దీ పదార్థాలతో తయారు చేస్తారు. ఫోలిక్ ఆమ్లం విటమిన్ B6 మరియు B12 చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, బ్లడ్ ప్రెషర్ ఫ్రీగా ఉండడానికి యూజ్ అవుతుంది.
దీర్ఘకాలిక నొప్పులను తగ్గిస్తుంది. హెల్దీ బెడ్ లో షుగర్ లెవెల్స్ ని కూడా సరిగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ప్యాకెట్ రూపంలో వస్తుందండి. 200 ml వాటర్ లో ఒక ప్యాకెట్ వేసుకొని తాగాలి. గోరువెచ్చని వాటర్ లో గాజు గ్లాస్ ఉంటుంది కదా, దానిలోనే తీసుకొని తాగాలండి. స్టీల్ గ్లాస్ గానీ స్టీల్ స్పూన్ గానీ పెట్టకూడదు. నెక్స్ట్ స్పిర్లినా. స్పిర్లినా అనేది మనకున్న ప్రోడక్ట్ లో అత్యంత బలమైనది. ఇమ్యూనిటీ శక్తిని పెంచే ఒక ఫుడ్ మెటీరియల్ అండి. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1970లో స్మాల్ న్యూట్రిషన్ ని తగ్గించేది ఏదైనా ఉంది అంటే స్పిర్లినా అని చెప్పిందండి. ఇది సముద్రంలో ఉండే ఒక చిన్న నీటి మొక్క, గ్రీన్ ఆల్గో నాచు నుంచి తయారు చేయబడింది. ఆ నాచు మనం డైరెక్ట్ గా తీసుకోలేం కదా, అందుకే మనకి సప్లిమెంట్ రూపంలో అందించింది మన వెస్టేజ్ అండి. ఇది వాతావరణంలో ఆక్సిజన్ ఉత్పత్తి పెంచుతుంది. దీని పవర్ ఆఫ్ న్యూట్రిషన్ అని కూడా అంటారు. స్పిర్లినాలో పాల కంటే 20 రెట్లు ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. బీటా కెరటిన్ అంటే క్యారెట్ లో ఉండే దానికంటే 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ డి, ఐరన్, విటమిన్ బి 12, పొటాషియం, సోడియం, జింక్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఆక్సీకరణం, బాడీలో ఫ్లూ అండ్ ఫ్లో జరుగుతుంది కదా, ఆక్సీకరణ ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తాం కదా, అలాంటి ఆక్సిజన్ లోపలికి వెళ్ళి బ్లడ్ లో కలుస్తుంది. ఈ ఆక్సీకరణ స్థితి బాగా జరగడానికి అన్ని పోషకాలు మనకు అందేలా స్పిరులినా చేస్తుంది. మన బాడీకి 1 kg బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది కావాలి. పిల్లలకి 1 kg బరువుకి 2 గ్రాముల ప్రోటీన్ అనేది కావాలి. మన స్పిరులినాలో 57 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుందండి. అంటే హై ప్రోటీన్ లభిస్తుంది అనమాట. 1000 kgల పండ్లలో కూరగాయల్లో ఉండే న్యూట్రిషన్స్ అన్ని 1 kg స్పిరులినాలో ఉంటాయి. ఇది శరీరం యొక్క జీర్ణశక్తిని పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, శరీరం లోపల నుండి శుభ్రపరుస్తుంది, మెరుగైన యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్లు అందించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందండి. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. హైపర్ థైరాయిడ్, సీ ఫుడ్ ఎలర్జీ ఉన్నవాళ్ళు, హై ఫీవర్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది యూజ్ చేసుకోవద్దండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషనప్ డ్రింక్. అది నార్మల్ గా ఎవరైనా తాగొచ్చండి. ఫ్రెషనప్ డ్రింక్ వాటర్ లో కలుపుకొని తాగే పౌడర్ అనమాట. నెక్స్ట్ హై బీపీ సప్లిమెంట్స్. ఎలార్జినై, నోని, ఫ్లాక్స్ ఆయిల్, క్యూటెన్, ప్రోకార్డు. ఎలార్జినై ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. నోని నూనె అనేది మెరింతా సిట్రిఫోలియా పండు నుంచి తయారు చేయబడిందండి. ఇందులో విటమిన్స్ మరియు ఖనిజాలు కలిగి ఉన్నందున ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి మంచి ప్రయోజనం ఉంటుంది. నూనెలోని జీరోనిన్ మానవ కణాల లోపల విస్తరించి ఆ పోషకాలను కణాలలోనికి సులభంగా ప్రవేశించడానికి హెల్ప్ చేస్తుంది. నూనెలోని యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి, ఈ పొటాషియం అధికంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది. స్కిన్ ఎలర్జీకి ఉపయోగపడుతుంది. మన బాడీలో 6 లక్షల సెల్స్ విడుదలై చనిపోతుంటాయి కదా, మళ్ళీ కొత్త రీజనరేట్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఎవరైతే వీక్ గా ఉన్నారో, ఎంత తిన్న బాడీ కొంట పట్టట్లేదు అనుకుంటున్నారో వాళ్ళకి కడుపులో ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. ఆ లేయర్ ని తీసేయడానికి నూనె చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తినక ముందండి ఇది, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఒక్క నిమిషం. ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజలతో తయారు చేయబడింది. ఇది మెయిన్ గా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అవిసె గింజ నూనెలో ఆల్ఫా లినోలేనిక్ అనే యాసిడ్ వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం. అవిసె గింజల నూనెలో 50 to 60% ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 18 to 20% ఒమేగా 6 ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును సహజంగా నియంత్రించడంలో హెల్ప్ అవుతుంది. విటమిన్ బి, కాపర్, ప్రోటీన్, జింక్ ఇవన్నీ ఉంటాయి. మంచి కొవ్వును పెంచుతుంది, చెడు కొవ్వును తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. రక్తనాళాల లోపల కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా నిరోధించడంలో కూడా హెల్ప్ అవుతుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిని మరియు ఎల్డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది. తిన్న తర్వాత అండి, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. క్యూటెన్. ఇది మానవ శరీరంలో దొరికే ఒక ఎంజైమ్.
శరీరంలో పుట్టి నుంచి 12 సంవత్సరాల వరకు మన శరీరంలో ఇది తయారవుతుంది. 12 సంవత్సరాల తర్వాత తయారవదు. అప్పుడు బయట ఆహారం నుండి తీసుకోవాలి. Q10 అనేది హార్ట్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తుంది, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది, ఇన్ఫెర్టిలిటీ నుంచి కాపాడుతుంది, బ్రెయిన్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది, ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరుస్తుంది, మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది. చాలా మంది మైగ్రేన్ తలనొప్పి నరాల బలహీనత వల్ల వచ్చింది అనుకుంటారు, కానీ మన శరీరంలో ఈ Q10 అనేది తగ్గినప్పుడు కూడా మైగ్రేన్ వస్తుందండి. సెల్స్ ని నివారిస్తుంది, పురుషులలో వీర్య కణాలని యాక్టివేట్ చేస్తుంది. ఎవరైనా పిల్లలు పుట్టలేదు అంటే ఫలదీకరణ సామర్థ్యానికి కూడా ఉపయోగపడుతుందండి. స్కిన్ ని సన్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ముడతలు, స్కిన్ పలచబడటం లాంటివి కూడా కంట్రోల్ చేస్తుంది. తిన్న తర్వాత అండి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. నెక్స్ట్ ప్రోకార్డ్ హార్ట్ మన బాడీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాను. దీంట్లో స్ట్రాంగ్ మజిల్స్ ఉంటాయి. ఇది మన బాడీ మొత్తానికి బ్లడ్ ని పంప్ చేస్తుంది. మన బాడీలో నెట్వర్క్ ఆఫ్ ఆర్టరీస్ అండ్ వెన్యూస్ ఉంటాయి కదా, ఇవి రక్తనాళాలు. ఆ రక్తనాళాల ద్వారా బ్లడ్ అనేది పంప్ అవుతుంది. దీన్ని కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటారు. హార్ట్ ద్వారా మన బాడీకి ఆక్సిజన్ మరియు న్యూట్రిషన్స్ ప్రతి కణానికి అందుతాయి. ప్రతి కణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ మరియు వేస్ట్ పదార్థాలను మన హార్ట్ హెల్ప్ చేస్తుంది బ్లడ్ ని పంప్ చేసి. మరి ఇలాంటి హెల్దీ ఆర్గాన్ కి కూడా డిసీజ్ వస్తున్నాయండి, చాలా ఉన్నాయి. మెయిన్ డిసీజ్ ఏంటంటే హార్ట్ బీట్ తక్కువగా అవుతుంది, ఎక్కువగా అవుతుంది. హార్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. హార్ట్ డిసీజ్ అనేది చాలా ప్రమాదకరం. ఇవన్నిటి నుంచి మన హార్ట్ ని కాపాడుకోవడానికి మన వేస్టేజ్ అందిస్తుంది ఆయుష్ శాంతి వారి ప్రోకార్డు. ఇందులో 5 మూలికల మిశ్రమం ఉంటుంది. అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అర్జున. ఇది హార్ట్ టానిక్ అంటారు. ఇది హార్ట్ ఫంక్షన్ ని మెయింటైన్ చేయడానికి అండ్ మెంటల్ స్ట్రెస్ ని, నెర్వస్ ని తగ్గిస్తుంది. నార్మల్ బీపీని మెయింటైన్ చేస్తుంది. బ్లడ్ లో హార్మ్ఫుల్ లిపిడ్స్ ని, దాని యొక్క లెవెల్స్ ని తగ్గిస్తుంది. అశ్వగంధ ఇది పవర్ఫుల్ కార్డియో ప్రొటెక్టివ్ ఏజెంట్. ఇది యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్ ని మన బాడీలో సింథటైజ్ కావడానికి స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది హార్ట్ డిసీజ్ రిస్క్ ని తగ్గిస్తుంది. అశ్వగంధ. గార్లిక్ అల్లం, ఇది హెల్దీ హార్ట్ రేట్ ని మెయింటైన్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్ ని తగ్గిస్తుంది, నార్మల్ బ్లడ్ ఫ్లో మెయింటైన్ చేస్తుంది. గూగుల్, ఇది యాంటీ ప్లేట్లెట్ యాక్టివిటీని ఇన్హాబిట్ చేస్తుంది, అంటే మన బాడీలో బ్లడ్ క్లాట్స్ కాకుండా చేస్తుంది. లాస్ట్ ఇంగ్రీడియంట్ ఇక్షు, ఇది మన బాడీలో బ్లడ్ లో సిరం కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది అండ్ అథిరోజెనరిస్ ప్రాబ్లమ్ ని తగ్గిస్తుంది. టోటల్ గా దీని బెనిఫిట్స్ ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ పెంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. తిన్న తర్వాత అండి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. సప్లిమెంట్స్ మళ్ళీ ఒకసారి చూడండి. లో బీపీకి ఎలార్జినైన్ తినక ముందు ఎర్లీ మార్నింగ్ తాగాలండి. స్పిరులినా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. కొలెస్ట్రామ్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. ఫ్రెషన్ అప్ డ్రింక్, సారీ కొలెస్ట్రామ్ చెప్పలేదు కదండి. కొలెస్ట్రామ్ ఇది ఒక పాల పదార్థం. ఇది ఆవు దూడకు జన్మనిచ్చిన తర్వాత 6 గంటలలోపు తీసిన ముర్రుపాలు అంటారు కదా, దాని నుంచి తయారు చేస్తారు మన వెస్టేజ్ లో. దీనిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల మన లాలాజలంలో 79% ప్రోటీన్ అనేది పెరుగుతుంది. డెంగ్యూ లాంటి ఫీవర్ రాకుండా చేస్తుంది. కొలెస్ట్రాల్ మన ప్యాంక్రియాస్ ను యాక్టివ్ గా ఉంచుతుంది. దానివల్ల మన హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి. ఇది చిన్న పిల్లలకు వైరస్ నుంచి కాపాడడానికి, మెమరీ ఇంప్రూవ్మెంట్ కి, ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. డైలీ తిన్న తర్వాత అండి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. ఇది ఫ్రెషన్ అప్ డ్రింక్ ఏ టైంలో అయినా తాగొచ్చు. ఎలార్జిన్ హై బీపీ సప్లిమెంట్స్. ఎలార్జినైన్ ఎర్లీ మార్నింగ్ తాగాలి. నోని కూడా పొద్దున్నే వేసుకోవాలండి తినక ముందుకే. 5 డేస్ వేసుకొని కంటిన్యూ 5 డేస్ తీసుకొని మధ్యలో 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఫ్లాక్స్ ఆయిల్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. Q10 తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. ప్రోకార్డ్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మై అప్లైనర్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంకెవరైనా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. శిరీష మేడం బ్యూటీ గురించి చెప్తారా? రామారావు సార్. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈరోజు బోనస్ కౌంటింగ్ ఉంది కదా, దాని గురించి ఈరోజు చెప్తాను. ఓకే ఓకే. దానికంటే ముందు ఇంకా ఎవరైనా ఉంటే సప్లిమెంట్స్ కానీ అడగండి. ఎవరు లేనట్టున్నారు సార్, హ్యాండ్ రైజ్ చేయట్లేరు కదా. ఓకే,
లీడర్స్ ఎవరైనా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మీ తర్వాత సార్ చెప్తారు. శిరీష మేడం రాను, సార్ వచ్చారు, ఒక్క నిమిషం. రామారావు సార్ కంటిన్యూ. ఓకే ఓకే మేడం, హోస్ట్ ఇవ్వండి మేడం. ఓకే సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో వండర్ఫుల్ సెషన్ ఇప్పటి వరకు. శ్రీమృజీ డైలీ అఫర్మేషన్, గ్రాటిట్యూడ్ అండ్ ఛాంపియన్, తర్వాత డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో భాగంగా బీపీ, హై బీపీ, లో బీపీ గురించి సూపర్. సో నౌ షెడ్యూల్ లో భాగంగా ఈరోజు మనం బోనస్ కౌంటింగ్ ఉంటుంది కదా. సో బోనస్ కౌంటింగ్ లో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మన యొక్క లెవెల్స్, అంటే స్టార్టింగ్ నుంచి మన లెవెల్స్ పర్సంటేజ్, మనం ఏ పర్సంటేజ్ లో ఉన్నాం, ఏ పర్సంటేజ్ లోకి వెళ్ళాలి. తర్వాత ఫాస్ట్ స్టార్ట్ 8% ఎలా చేసుకోవచ్చు. సో తర్వాత ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్. సో ఈ మూడు, ఇంకొకటి పెర్ఫార్మెన్స్ బోనస్. సో ఇవి మెయిన్ గా మనందరం తెలుసుకోవాల్సినటువంటి బేసిక్స్ లెవెల్స్. సో ఖచ్చితంగా అందరం కూడా ఈ యొక్క బేసిక్ లెవెల్ అనేది ఖచ్చితంగా అందరం తెలుసుకోవాలి. సో ఇందులో ప్రతి ఒక్క పాయింట్ కూడా, అంటే మనం ఫస్ట్ 5% నుంచి 16% వరకు ఎలా వెళ్ళాలి, తర్వాత ఇదే లిస్ట్ లో మనకి ఫాస్ట్ స్టార్ట్ 8% ఉంటుంది, తర్వాత ఫాస్ట్ స్టార్ట్ డైరెక్ట్ ఉంటుంది. సో దీంతో పాటుగా మనకి కంటిన్యూస్ గా పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఉంటుంది. సో ఈ మూడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరం కూడా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి అంశం ఇది. సో ఖచ్చితంగా అందరూ కూడా రెడీగా ఉండాలి. సో ఎంతమంది ఈరోజు ఈ సెషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఇంకొకటి, పేపర్ పెన్ను కూడా ఖచ్చితంగా మీరు దగ్గర పెట్టుకోండి. నేను చెప్తూ ఉంటే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు మీరు కూడా. సో అలా చేయడం వల్ల మీకు మంచి ప్రాక్టీస్ వస్తుంది, తొందరగా మైండ్లో అనేది మనకి ఫీడ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం ఎక్కువగా ఈ యొక్క నాలెడ్జ్ని మనం తీసుకోగలుగుతాం. సో ప్రాక్టీస్ లేనిదే ఏది కూడా మనకి ముందుకి వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి, సో అందుకే ప్రతి ఒక్కరు కూడా జస్ట్ మీరు చెప్పేదాన్ని కొంచెం ప్రాక్టీస్ చేయండి, రాసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా రాసుకుంటే అది మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. సో మైండ్లో ఇవ్వాలంటే మళ్ళా దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే ఒక నెలకో, 2 నెలలకో, 3 నెలలకో మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఖచ్చితంగా చెప్పేటప్పుడు ఇని రాసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే నేను అలాగే ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి. సో నాకు ఉన్నటువంటి అనుభవాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 40 మెంబర్సే రెడీగా ఉన్నారా, మిగతా వాళ్ళకి అవసరం లేదా? ఓకే అండి, 163 మెంబర్స్ ఉన్నారండి. సో అందరం కూడా ఈ సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది బ్రహ్మ ముహూర్తం. ఈ యొక్క సమయంలో మనం ఏదైతే నేర్చుకుంటామో అది ఖచ్చితంగా మనకి మా లైఫ్ లో ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమయాన్ని మనం 100% మనం వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కొంచెం రియాక్ట్ అవ్వండి, అందరూ కూడా యాక్టివ్గా ఉండండి. సో మెయిన్ బేసిక్స్ జూమ్ లో ఉంటే ఖచ్చితంగా రియాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే జూమ్ లో ఎవరైతే సబ్జెక్ట్ చెప్తున్నారో, అదేవిధంగా ఏవైతే కొన్ని సలహాలు అడుగుతున్నారో అవన్నీ కూడా మనం ఎప్పుడైతే యాక్టివ్గా ఉండి మనం ఫాలో అవుతూ ఉంటామో ఖచ్చితంగా మనకి ఈ సమయాన్ని వినియోగించుకోగలుగుతాం. సో అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సమయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెషన్లోకి వెళ్ళిపోదామండి. సో ఈరోజు మనం ఐడి తీసుకుంటాం. ఐడి తీసుకున్నాక మనకి ఐడి క్రియేట్ అవుతుంది. సో ఎవరి ద్వారా? అప్లైనర్ ద్వారా. సో ఎందుకంటే మనకి చాలా మంది కూడా ఈ యొక్క సిస్టమ్, ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అందరికీ కొత్త. సో ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ ఇంతకు ముందు విస్టేజ్ కంటే ముందు సో కొన్ని వృత్తుల్లో ఉండొచ్చు, ఉద్యోగాల్లో ఉండొచ్చు, పనిచేస్తూ ఉండొచ్చు. సో ఏదేమైనా కానీ మనం ఈ ఫీల్డ్లోకి వచ్చినాక ఖచ్చితంగా అది జీరో అవుతుంది. సో జీరో నుంచి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
సో జీరో నాలెడ్జ్ తోటి ఈరోజు మనం ఈ సిస్టంలోకి వచ్చాం. సో అలాంటి సిస్టంలో మనం బేసిక్ లెవెల్ నుంచి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం మంచి ఫౌండేషన్ అనేది ఏర్పరచుకోగలుగుతాం. కాబట్టి సో ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క బేసిక్ లెవెల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో అందరూ కూడా యాక్టివ్గా ఉండండి. సో థ్యాంక్ యూ అండి. ఎవరైతే రెస్పాండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ సో హ్యాండ్ డౌన్ చేస్తున్నాను అందరి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నౌ సబ్జెక్ట్. సో ఏదైతే ఐడి తీసుకున్న కాడి నుంచి మనకు ఐడి క్రియేట్ అవుతుంది. ఐడి ద్వారా మనం ఏదైతే నియరెస్ట్ డిఎల్సిపి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మనం ప్రొడక్ట్స్ తీసుకుంటాం. సో ప్రొడక్ట్స్ తీసుకోగానే మనకి ముందుగా వచ్చేసేటువంటి ఏదైతే బిల్ అయితే వస్తుంది. సో ఆ బిల్ ద్వారా మనకి కొన్ని పీవీస్ పాయింట్స్ అనేవి యాడ్ అవడం జరుగుతుంది. సో దానికంటే ముందుగానే మనకి ఎంఆర్పి మీద మనకి పూర్తిగా 10 to 20% మనకి డిస్కౌంట్ అయ్యి మనకి బిల్లు రావడం జరుగుతుంది. సో అలాంటి డిస్కౌంట్ పోను మనం ఏదైతే మనం తీసుకున్నామో వాటికి మనం మనీ చెల్లించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే మనకి బిల్ తో పాటుగా మనకి పీవీస్ అనేవి మన ఐడికి యాడ్ అయ్యి రావడం జరుగుతుంది. సో అలా యాడ్ అయినటువంటి పీవీసీ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఆ పీవీసీ ఎందుకు యాడ్ అవుతున్నాయి, సో దానివల్ల మనకి యూజ్ ఏంటి, మనకు ఆల్రెడీ ఏదైతే పర్చేజ్ చేసినామో అప్పుడు 10 to 20% డిస్కౌంట్ ఎంఆర్పి మీద వచ్చింది. అదేవిధంగా మనకి స్పాట్ లో మనకి ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఒక 10% రావడం జరిగింది. సో అందరికి వస్తుంది కదా ఫ్రీ ప్రోడక్ట్. సో ఎంతమందికి వస్తుంది ఫ్రీ ప్రోడక్ట్, ఇంకా ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఎంతమందికి వస్తుందో ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. వస్తే ఎస్ అని టైప్ చేయండి. సో అందరికి వస్తుంది కదా ఫ్రీ ప్రోడక్ట్. ఇంకా మనకి ఎంఆర్పి మీద డిస్కౌంట్ వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఐడి తీసుకొని ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఎంఆర్పి మీద 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ 2 నుంచి 18వ తారీఖు లోపు మనకి ఏదైతే కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్ ఆఫర్ ఉంటుందో సో ఆ 2 నుంచి 18 లోపు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రీపర్చేజ్ కింద మనకి ఈ యొక్క ఆఫర్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఏదైతే ఫ్రీ ప్రొడక్ట్ ఎంఆర్పి మీద డిస్కౌంట్ తో పాటు మనకి 10 to 10% ఫ్రీ ప్రొడక్ట్ ప్రతి 1000 రూపాయలకు ఒక 100 రూపాయలు, 2000కి 200 రూపాయలు. సో 3000 తీసుకున్నట్లయితే మనకి 300 రూపాయలు. సో 300 రూపాయలు విలువ చేసేటువంటి మనకి ఫ్రీ ప్రొడక్ట్ అనేది మనందరికీ వస్తుంది. సో అందరికీ వస్తుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మన బిల్ తో పాటు మనకు వచ్చినటువంటి పీవీస్ మన అకౌంట్ లో యాడ్ అయినటువంటి పీవీస్ యొక్క వాల్యూ చూడండి ఎట్లా ఉంటుందో. ఇక్కడ చూస్తే మనకి మినిమం గా 30 రూపీస్ నుంచి 35 రూపీస్ వరకు మనకి ఆ యొక్క పాయింట్ వాల్యూ అంటే ఒక పీవీ అనేది వాల్యూ ఉంటుంది. సో మనం 1000 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకి ఒక 30 పాయింట్లు అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఒక 3000 రూపాయలు మనం ప్రొడక్ట్ తీసుకున్నట్లయితే ఒక 100 పీవీలు మనకి యాడ్ అవడం జరుగుతుంది. సో అందరికీ తెలుసు అది. సో అందరికీ వస్తున్నాయి కదా. ఎస్ వస్తున్నాయండి. ఎందుకంటే ఖచ్చితంగా నేను తీసుకున్నాను, నాకు వచ్చినాయి కాబట్టి మీకు కూడా వస్తాయి. సో ఈ సిస్టమ్ అనేది అందరికీ సమానమే, ఎవరికి ఎక్కువ తక్కువ ఉండదు. ఎవరైతే ఈ సిస్టమ్ ని ఫాలో అవుతారో వాళ్ళందరికీ సమానమైనటువంటి రీతిలో మనకి ఈ యొక్క ఫలితాలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా గమనించండి, తెలుసుకోండి. పీవీ అంటే చూడండి, ఒక పీవీ అంటే 30 రూపాయల నుంచి 35 రూపాయలకు ఉంటుంది. అంటే కేటగిరీని బట్టి ఉంటుంది. మనకి ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి, సో దాదాపు 4 రకాల కేటగిరీస్ లో మనకి దాదాపుగా 450 ప్రొడక్ట్స్ పైగా మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఏంటంటే ఈరోజు కంపెనీ స్టార్ట్ అయినప్పుడు కేవలం 2 ప్రొడక్ట్ తో ఉన్నటువంటి కంపెనీ ఈరోజు 20 years దాదాపుగా రేపు June 2 వచ్చే వరకు మనకి 20 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది మన కంపెనీ. సో అలాంటి కంపెనీలో మనం ఉన్నాం. సక్సెస్ఫుల్ గా 20 సంవత్సరాలుగా దిగ్విజయంగా అందరికీ సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరిని జీరో నుంచి హీరోగా నిలబెడుతూ సో ప్రతి ఒక్కరి లైఫ్ లో జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నటువంటి మన గ్రేట్ లీడర్ గౌతమ్ బాలి గురువు గారు, గౌతమ్ బాలి సార్ దేవుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతమంది కోట్ల మంది, దాదాపు 5 కోట్ల మంది జనాభాలో ఈరోజు మనకి వెలుగులు నింపుతూ ఉన్నారు. సో ఎవరైతే
ఏదైతే తన లైఫ్ లో సాధించాలనుకుంటున్నారో, తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక మంచి గొప్ప ప్లాట్ఫామ్ ఈ రోజు మనకి మన గౌతమ్ బాలి గారు సార్ మనకి ఇవ్వడం జరిగింది. సో అలాంటి ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం. సో ఈ ప్లాట్ఫామ్ మనకి మన గ్రేట్ లీడర్స్ అప్లైనర్స్ ద్వారా మనకి ఈ యొక్క అవకాశం అనేది మనకు రావడం జరిగింది. సో అలాంటి అవకాశాన్ని మనం వినియోగించుకుంటున్నాం ఈరోజు. సో నాకైతే మై గ్రేట్ అప్లైనర్ నర్మదా మేడం అండ్ నాగేశ్వరరావు సార్ ఇద్దరి ద్వారా నాకు ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది నాకు రావడం జరిగింది. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ ని అందించినందుకు ముఖ్యంగా ముందుగా మై గ్రేట్ అప్లైనర్స్ కి ఒకసారి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. సో అదేవిధంగా ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకి అందిస్తూ మన యొక్క ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్స్ గురువు గారు అందరూ కూడా రమేష్ చంద్ర సార్, పుల్లయ్య సార్, ఇంకా చెన్నకేశ్ సార్, నారా సార్ అందరూ కూడా మన యొక్క లైఫ్ ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకొని బలమైన సంకల్పంతో ఈరోజు ఉన్నారు. సో డిసెంబర్ 2025 కల్లా మనకి అంటే ఒక 100 మందికి ₹1,00,000 ఇప్పించాలనేటువంటి బలమైన సంకల్పంతో ఈరోజు మన గురువు గారు రమేష్ చంద్ర గారు మనకి ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తా ఉన్నారు. సో అలాంటి అవకాశంలో ఉన్నాం మనం. సో అందుకే అప్లైనర్ ద్వారా వచ్చినటువంటి అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా మంచి వినియోగించుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా మనం ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రూఫ్ అయింది ఇక్కడ. సో ఎవరైతే సిస్టమ్ ఫాలో అవుతూ వినియోగించుకుంటూ వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. సో వారి యొక్క అడుగుజాల్లో మనం ఎప్పుడైతే వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం కూడా ఆ యొక్క స్థాయికి మనం చేరుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. ఈ రోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క అవకాశం ఉంది కాబట్టి సో అందరం కూడా సిస్టాన్ని ఫాలో అవుదాం. సో సిస్టమ్ లో ఫాలో అవుతూ ఈ రోజు తెలుసుకోబోతున్నాం. చూడండి ఇక్కడ ఒక పీవీ వచ్చేసి చూస్తే మనకి ₹450 రకాల ప్రొడక్ట్ లో మనం ఏ ప్రొడక్ట్ అయితే తీసుకున్నామో ఆ యొక్క ప్రొడక్ట్ కేటగిరీని బట్టి మనకి ఒక పీవీ వచ్చేసి ₹30 నుంచి ₹35 ఉంటుంది. సో దాన్నే మనం పాయింట్ వాల్యూ అంటాం. సో ఈ విధంగా మనం ప్రతి నెల కూడా 60 పీవీ 100 పీవీ అనేటువంటి స్కీమ్ లో ఉంటున్నాం. సో సిఎన్సి స్కీమ్ అంటాం, సిఎంసి ప్లాన్ అంటాం అది కూడా. సో సిఎన్సి లో ఉన్న వాళ్ళకి మనకి 60 పీవీలు ఉంటే మనకి 4 నెలలు కంటిన్యూగా మనం 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనం ఎవరైతే ఈ యొక్క 60 పీవీని కంటిన్యూ చేస్తున్నామో కంటిన్యూగా 4 నెలలు కంటిన్యూ చేస్తూ మనం 5వ నెలలో ఈ యొక్క ఆఫర్ అనేది మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ప్రతి నెల కూడా మనకి ఎంఆర్పి మీద 10 to 20% డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, దాంతోపాటు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటుగా మనకి 4 నెలలు కంప్లీట్ అయినాక మనకి 60 పీవీలు తీసుకుంటే ₹1,250 విలువ చేసేటువంటి ఫ్రీ ప్రొడక్ట్ మనకి అదనంగా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అదే విధంగా మనం 100 పీవీలో మనం చేసినట్లయితే ప్రతి నెల కూడా 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనం ఏదైతే ప్రొడక్ట్స్ తీసుకుంటున్నామో సో ఆ యొక్క 100 పీవీని కంటిన్యూస్ గా మనం 4 నెలలు మనం కంటిన్యూగా ఎప్పుడైతే ఎక్కడ ఏ మంత్ కూడా గ్యాప్ లేకుండా మనం కంటిన్యూగా కన్సిస్టెన్సీగా నిరంతరంగా మనం ఎప్పుడైతే ఆ యొక్క సక్సెస్ఫుల్ గా 4 నెలలు కంప్లీట్ చేస్తామో సో 5వ నెలలో మనకి ₹2,515 విలువ చేసేటువంటి ప్రొడక్ట్ వచ్చి మనకి రావడం జరుగుతుంది. సో ఈ రెండింటిలో చిన్న తేడా గమనిస్తే మనకి 60 పీవీలు ఉన్న వాళ్ళకైతే ₹1,250 చేసేటువంటి ప్రొడక్ట్ వచ్చి ఏదైతే ఉందో రెండు పద్ధతిలో మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఫిక్స్డ్ ప్రొడక్ట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క ఫిక్స్డ్ ప్రొడక్ట్ మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అదే 100 పీవీ సిఎన్సిలో ఉన్నట్లయితే మనకి ₹2,515 విలువ చేసేటువంటి ప్రొడక్ట్ వచ్చి ఏదైతే మనకి అదనంగా ఫ్రీగా రావడం జరుగుతుందో ఆ యొక్క ఫ్రీ ప్రొడక్ట్స్ మనకి ఇష్టమైనటువంటి ప్రొడక్ట్స్ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు గమనించి ఎక్కువ శాతం 100 పీవీలో ఉండటానికి ప్రతి ఒక్కరు కూడా మనం ముందుకెళ్ళాలి. సో 100 పీవీ మీద ఎక్కువగా అవగాహన చేస్తూ ఉంటే మనకి మంచి ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. మన టీం స్ట్రాంగ్ అవుతుంది, మంచి స్ట్రాంగ్ టీం అనేది మనం నిర్మించుకోవడం జరుగుతుంది. సో ఇలా పోతూ ఉంటే మనకి చూడండి ఇక్కడ ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు ₹30 నుంచి ₹35 ఉంటే సో మనకి 100 పీవీస్ వచ్చేసి ఒక ₹3,000 నుంచి ₹3,500 వరకు మనకి అవుతుంది. సో తర్వాత వచ్చేసి చూస్తే ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీ. ఇక్కడ చూస్తే మనకి ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీగా మన కంపెనీ నిర్ణయించడం జరిగింది. అంటే సో ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీ అనేది ఎప్పుడైతే ఈ పీవీ అనేది మన యొక్క వాల్యూస్ ని మన యొక్క స్థితిని మన యొక్క స్థాయిని నిర్ణయిస్తాయి. సో బీవీ అనేది మనకి ఏదైతే పీవీస్ అనేవి మన అకౌంట్లో యాడ్ అవుతున్నాయో
సో వాటికి సంబంధించినటువంటి బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ యొక్క పీవీని బీవీలోకి మార్చి మనకి ఎంత రావాలి, మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిని బట్టి మనకి ఎంత అమౌంట్ వచ్చేది అనేది ఈ యొక్క కౌంటింగ్ రూపంలో చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం ఒక పీవీ ఈక్వల్ టు ఒక 18 బీవీగా మనం నిర్ణయించుకోవాలి. సో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ లో మనం బోనస్ కౌంటింగ్ లో కానీ, అదేవిధంగా మన యొక్క లైఫ్ ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో ఈ రెండు ఖచ్చితంగా అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సో ఒక పీవీ ఈక్వల్ టు 30 నుంచి 35 రూపాయలు అయితే ఒక బీవీ ఈక్వల్ టు 18 బీవీతో సమానంగా మన కంపెనీ నిర్ణయించడం జరిగింది. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే బిల్ చేసుకుని వెళ్తామో, సో చూస్తా ఉంటే ఇక్కడ చూస్తే మనకి ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు మనం 5% లో ఉంటాం. స్టార్టింగ్ నుంచే మనకి కంపెనీ అనేది మనకి క్యాష్ బ్యాక్ రూపంలో కానీ, మన యొక్క స్థాయిని నిర్ణయించడంలో కానీ సో ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు మనకి 5% లో ఉంటాం. సో ఇది అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి 600 పీవీల నుంచి మనం 2399 పీవీల వరకు మనం 8% లో ఉంటాం. సో ఇక్కడ గమనిస్తే మనకి చూడండి మన యొక్క స్థాయి అనేది 5% నుంచి 8%కి వెళ్ళాలి అంటే మనం 600 పీవీలు అనేవి మన అకౌంట్ లో యాడ్ అవ్వాలి. తర్వాత వచ్చేసి 8% 12%కి వెళ్ళాలి. 8% నుంచి 12%కి వెళ్ళాలంటే మన యొక్క అకౌంట్ ఎన్ని ఉండాలి? 2400 ఉండాలి. మినిమంగా 2400 మన అకౌంట్ లో యాడ్ అయ్యి ఉంటే అక్కడి నుంచి మనకి కంపెనీ 12% అనేది మనకి క్యాష్ బ్యాక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంటుంది. సో అది ఎక్కడి వరకు ఉంటుందంటే 5499 పీవీస్ వరకు ఈ యొక్క స్థాయి అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది 12%. సో ఇక్కడ నుంచి మనకి తర్వాత వచ్చేసి 5500 పీవీలు మన అకౌంట్ లో ఎప్పుడైతే యాడ్ అవుతాయో మనల్ని 16% గా మన యొక్క స్థాయిని పెంచడం జరుగుతుంది. సో దాన్ని మనం కూడా డైరెక్టర్ అని కూడా అంటాం. సో డైరెక్టర్ పొజిషన్ ఇస్తూ మనకి 16% అనేది మనకి అక్కడ వరకు ఈ యొక్క స్థాయి అనేది పర్సంటేజ్ స్థాయి అనేది ఇక్కడ వరకు క్లోజ్ అవుతుంది, అక్కడ వరకే ఉంటుంది. సో అంతకంటే మనకి ఇంకొండదు. సో ఏదైతే మనం స్టార్టింగ్ నుంచి ఒక పీవీ నుంచి 5500 పీవీల వరకు మన యొక్క స్థాయి ఏదైతే ఉందో 5 నుంచి 8కి, 8 నుంచి 12కి, 12 నుంచి 16కి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏదైతే మనం బిజినెస్ స్టార్ట్ చేసామో, సో మనం బిజినెస్ స్టార్ట్ చేసామంటే బిజినెస్ అంటే ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్. సో మనం ఎప్పుడైతే మన నెట్వర్క్ ని పెంచుకుంటూ మనంతో పాటు మన యొక్క టీం ని మన ద్వారా తీసుకొని పోతూ ఉన్నట్లయితే మనకి పీవీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ గా మనం ఈ నెలలో జాయిన్ అయ్యాం, ఈ నెలలో నేను జాయిన్ అయ్యాను, అదేవిధంగా మీరు కూడా అనుకోండి, మీరు ఈ నెలలో జాయిన్ అయ్యారు, నేను ఈ నెలలో జాయిన్ అయ్యాను, నేను 100 పీవీ తీసుకున్నాను. సో 100 పీవీ ఈ నెలలో తీసుకున్నాను. నెక్స్ట్ మంత్, ఈ మంత్ గడిచిపోయింది, రేపు 1st వరకు ఈ మంత్ గడిచిపోతుంది. సో నెక్స్ట్ మంత్ 2nd నుంచి మళ్ళా మనకి మంత్ స్టార్ట్ అవుతుంది. సో ఈ నెలలో తీసుకున్నటువంటి 100 పీవీ ఏదైతే ఉందో అది మన అకౌంట్ లో భద్రంగా ఉంటుంది. సో స్టార్టింగ్ చెప్తున్నాను, ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఇంతవరకు ప్రొడక్ట్ తీసుకోలేదు, 2 నెలలు అయింది జాయిన్ అయ్యి, పర్వాలేదు, ఈ నెల నుంచి మీరు స్టార్ట్ చేసినట్లయితే ఏదైతే 2 నెలలు అంటే మనకి ఐడియా అనేది పోతుంది. సో దాదాపు మనకి 30 నుంచి 35 రోజుల్లో మనం ఆ యొక్క ఐడియా అనేది యాక్టివేట్ లో ఉంచుకోవాలి. అందరూ కూడా 30 డేస్ లోపు యాక్టివ్ చేసుకోవాలి. సో ఏదైతే ఈ నెలలో మనం 1st తారీఖు 2nd తారీఖు జాయిన్ అయ్యాం, 2nd తారీఖు నుంచి మన 1st తారీఖు వరకు జాయిన్ అయ్యి ఒక 100 పీవీ ఈ నెల తీసుకున్నాం. సో నెక్స్ట్ మంత్ మళ్ళా 100 పీవీ నేను తీసుకున్నాను. సో అప్పుడు నా అకౌంట్ లో ఎన్ని పీవీస్ ఉంటాయి అంటే 200 పీవీస్ అనేవి నా అకౌంట్ లో యాడ్ అయి ఉంటాయి. సో అదే విధంగా నా ద్వారా ఇంకొక ఇద్దరు మళ్ళా నెక్స్ట్ మంత్ లో జాయిన్ అయ్యారు, వాళ్ళు 200 పీవీ తీసుకున్నారంటే, సో నెక్స్ట్ మంత్ లో నేను తీసుకున్నటువంటి 100 పీవీ ప్లస్ నా కింద ఇద్దరు జాయిన్ అయ్యి వాళ్ళు 100 పీవీ తీసుకుంటే టోటల్ గా 300 పీవీస్ అవుతుంది. ప్లస్ లాస్ట్ మంత్ ఏదైతే ఉందో, అంటే ఈ మంత్ ఏదైతే ఉందో, ఈ మంత్ లో నేను చేసినటువంటి 100 పీవీ కలిపి మొత్తం 400 పీవీలు అవుతాయి. సో ఈ విధంగా మన యొక్క పీవీ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి ప్రతి నెల కూడా మన యొక్క పీవీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. అలా యాడ్ అవుతూ ప్రతి నెల కూడా మన టీం ద్వారా, మన సెల్ఫ్ పీవీ ద్వారా మొత్తం యాడ్ అవుతూ ఈ యొక్క పర్సంటేజ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. సో అలాంటి పర్సంటేజ్ ఈరోజు ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు 5%, 600 పీవీ నుంచి 2399 పీవీల వరకు మనకి 8% లో
రావడం జరుగుతుంది. సో 2400 నుంచి 5499 వరకు 12% ఉంటుంది. 5500 పీవీస్ ఎప్పుడైతే మనకి యాడ్ అవుతాయి అప్పుడు మనకి 16% అనేది రావడం జరుగుతుంది. సో ఈ రోజు 5% నుంచి డియూసిడి వరకు కూడా అందరికి కూడా ఈ యొక్క 16% అనేది ఉంటుంది. సో ఇది పర్సంటేజ్ లెవెల్. సో ఇది అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మైండ్ లో పెట్టుకోవాలి. నిద్రలో ఎప్పుడు లేచినా లేపి అడిగినా కానీ ఈ యొక్క పర్సంటేజ్ అనేది గుర్తుండాలి. సో మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, ఏ స్టేజ్కి వెళ్ళాలి. సో ప్రస్తుతం ఈ నెలలో నేను 5% లో ఉన్నాను. నెక్స్ట్ మంత్ 8%కి వెళ్ళాలంటే నేను 600 పీవీలు చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా 8 లో ఉన్నాను, ఈ నెల 8 లో ఉన్నాను, లేకుంటే నెక్స్ట్ మంత్ ఎవరైతే 8% లో ఉన్నారో ఈ నెలలో నెక్స్ట్ మంత్ 12%కి వెళ్ళడానికి వారి యొక్క పీవీస్ అనేవి 2400 పీవీలు ఉండాలి. అది కూడా మనం జాయిన్ అయ్యేప్పటి నుంచి మన పీవీస్ ఏవైతే యాడ్ అవుతున్నాయో ఆ యాడ్ అవుతున్నటువంటి పీవీస్ తో కలిపి 2400 పీవీలు ఎప్పుడైతే యాడ్ అవుతుంది వెళ్ళిపోతాం. సో ఈ విధంగా మన యొక్క స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఒక్కసారి పెరిగిన స్థాయి మళ్ళా కిందికి రాదండి. 8 లో ఉంటే 8 లోనే ఉంటారు. నెక్స్ట్ మంత్ నేను ఒక 50 పీవీ చేశాను, మరి నాకు నా స్థాయి తగ్గుతుంది అంటే ఏమి తగ్గదు. 8% లో ఉన్న వాళ్ళు 8 లోనే ఉంటారు, 12 లో ఉన్న వాళ్ళు 12 లోనే ఉంటారు, 16 లో ఉన్న వాళ్ళు 16 లోనే ఉంటారు. సో దీంతో పాటుగా మనకి ఒక వండర్ఫుల్ ఫాస్ట్ స్టార్ట్ 8% ఇంకా ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ గా మనకి ఈ సైడ్ లో చూస్తే చూడండి, ఫాస్ట్ స్టార్ట్ 8% అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీని మీద మంచి అవగాహన కల్పించుకోవాలి. సో ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే చూడండి, 282 పీవీలు మనం జాయిన్ అయిన నెలలో మనం 282 పీవీలు మనం చేసినట్లయితే సెల్ఫ్ గా కానీ లేకుంటే టీం ద్వారా కానీ ఎప్పుడైతే చేసినట్లయితే 282 పీవీలు మనం చేసి ఉంటే మనల్ని ఫాస్ట్ స్టార్ట్ 8% అంటారు. సో ఇక్కడ చూస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టు 8%కి వెళ్ళాలంటే ఎన్ని పీవీలు కావాలి? 600 పీవీలు కావాలి. కానీ జాయిన్ అయిన నెల, సో ఈ నెలలో నేను జాయిన్ అయ్యాను, నేను 100 పీవీ తీసుకున్నాను, నా కింద 2 జాయిన్ అయ్యారు, వారు కూడా 100 పీవీ తీసుకున్నారు. అప్పుడు నా పీవీస్ ఎన్ని అవుతాయి? 300 పీవీలు అవుతాయి. అంటే ఇక్కడ ఫాస్ట్ స్టార్ట్ 8% కంపెనీ ఇస్తుంది. 282 పీవీలు అంతకంటే ఎక్కువ అయితే మనల్ని ఫాస్ట్ స్టార్ట్ 8% గా ప్రమోట్ చేస్తూ కేవలం చూడండి 600 పీవీలు చేయకుండానే మనకి జాయిన్ అయిన నెలలో కేవలం 282 పీవీలు చేసి ఉంటే మనల్ని ఫాస్ట్ స్టార్ట్ 8% అంటారు. సో దాని ద్వారా మనకి ఒక ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ కూడా మన కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. 750 రూపాయలు రిలీజ్ చేసేటువంటి ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో పాటు మనకు వచ్చిన పీవీస్ మీద మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు జాయిన్ అయిన నెలలో ఖచ్చితంగా ఈ యొక్క ఫాస్ట్ స్టార్ట్ అంటే స్పీడ్ గా ఆ యొక్క ఎనర్జెటిక్ గా మనం వర్క్ చేసినట్లయితే మన టీం ద్వారా మన యొక్క అప్లైనర్స్ సలహా తీసుకొని ఫాస్ట్ స్టార్ట్ 8% లోకి వెళ్ళితే ఒక మంచి బెనిఫిట్స్ అనేవి మనం తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలి. సో సారీ అండి. సో క్లియర్ గా ఫాస్ట్ స్టార్ట్ 8% చూడండి, 282 పీవీలే మనం జాయిన్ అయిన నెలలో చేసినట్లయితే మనం 600 పీవీలు చేయకుండానే 8%కి వెళ్ళిపోతాం. సో అందరం కూడా గమనించాలి. దాంతో పాటుగా మనకి 750 రూపాయలు యూజ్ చేసేటువంటి ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ వస్తుంది. దాంతో పాటు క్యాష్ బ్యాక్ కూడా మనకు వచ్చినటువంటి పీవీస్ మీద క్యాష్ బ్యాక్ కూడా మనకి రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్. సో మరి 282 పీవీలు చేస్తే ఫాస్ట్ స్టార్ట్ 8% అంటున్నారు. మరి ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్, సో డైరెక్టర్ కావాలంటే ఎన్ని పీవీస్ కావాలి? మామూలుగా అయితే మనం 5500 పీవీలు చేస్తేనే మనల్ని డైరెక్టర్ అంటారు. సో కానీ కంపెనీ ఏం చేస్తుందంటే ఎవరైతే కష్టపడే తత్వం ఉందో, ఏదైనా సాధించాలని ఎవరైతే వచ్చారో వాళ్ళు, సార్ నేను ఈ నెలలోనే డైరెక్టర్ అవుదాను అని ఎవరైతే అనుకుని వస్తారో వాళ్ళకి గొప్ప అవకాశం. ఈరోజు 5500 పీవీలు చేయకుండానే కేవలం 4500 పీవీలు చేస్తే ఇక్కడ మనల్ని ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అంటాం. సో ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అంటే మనకి కంపెనీ 15% వాటా అనేది కంపెనీ ద్వారా మనకి ఆ యొక్క వాటా వస్తుంది. సో దానికి ఎలిజిబుల్ అవడానికి ఖచ్చితంగా మనం 4500 పీవీలు చేస్తే మనకి ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అనే హోదా ఇస్తుంది, బ్రాంజ్ డైరెక్టర్ హోదా కల్పిస్తుంది. సో మనం ఇక్కడ గమనిస్తే 5500 పీవీలు చేస్తేనే మనల్ని డైరెక్టర్ అంటారు. కానీ ఇక్కడ ఒకే నెలలో 4500 పీవీలు చేస్తే మనల్ని ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అంటారు. సో ఈ రెండు కూడా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆఫర్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ రెండు ఫాస్ట్ స్టార్ట్ 8%, ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్, ఈ రెండు కూడా అందరం కూడా అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్క టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా
ఈ యొక్క ఆఫర్ని మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి, టీంకి కూడా అప్లై చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి చూస్తే చూడండి, ఫాస్ట్ స్టార్ట్ 8% మనకి ఏ విధంగా ఉంటుంది, ఎలా చేయాలి? సార్ నేను ఈ నెలలో జాయిన్ అయ్యాను, నేను ఫాస్ట్ స్టార్ట్ 8%కి వెళ్ళాలి, మరి నేను ఏం చేయాలి అనేది చూడండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు 100 PV మన సెల్ఫ్ PV చేసుకొని మన కింద ఇద్దరిని జాయిన్ చేసుకొని ఇద్దరి ద్వారా 100 PV చేసినట్లయితే మనకు వచ్చినటువంటి PVC ఎంత 300 PV, అంటే మనం ఫాస్ట్ స్టార్ట్ 8%కి వెళ్ళాం. దాని ద్వారా మనకి ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ అనేది 750 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ వస్తుంది. అదే విధంగా 300 PV ఉంది కదా మనకి, ఆ 300 PV మీద మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అది కౌంటింగ్ లో మనకి తెలుస్తుంది ఎంత వస్తుంది, ఏమొస్తుంది అనేది. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బోనస్ లో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. సార్ నేను 100 PV చేశాను అంటే రెండో ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మధ్యలో ఉన్నది బ్లూ కలర్ లో మనకి రెండో ఎగ్జాంపుల్ చూస్తే, ఇక్కడ చూస్తే సార్ నేను 102 PVs చేసుకున్నాను, నా టీము 100 PV చేయలేకపోయారు, కేవలం 60 PVలో ఉన్నారు వాళ్ళు, ఒక ముగ్గురిని 60 PVలో చేశాను సార్ అంటే చూడండి ముగ్గురు ద్వారా ఎన్ని PVs వచ్చినాయి, 60. సో 60 × 3 180 PVలు ప్లస్ మనం సెల్ఫ్ చేసినటువంటి, ఇది పైన ఎగ్జాంపుల్ గా పైన రాసిన అన్ని కూడా సెల్ఫ్ PVలు, కింద యారో మార్క్ లో ఉన్నటువంటివి కూడా మన టీం. నేను ఈ నెల జాయిన్ అయ్యాను. ఇక్కడ ఎగ్జాంపుల్ గా మీరు అనుకోండి, కొత్తగా జాయిన్ ఎవరైతే అయ్యారో మీరు అనుకోండి. సో ఈ నెలలో నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను, నేను అనుకుంటున్నాను ఈ రెండో ఎగ్జాంపుల్. సో నేను సెల్ఫ్ PVగా 102 PV చేశాను. సో నా కింద టీం ఉన్నారు, టీం ని ఈ నెలలో నేను బిల్డ్ చేసుకున్న ఒక ముగ్గురికి ప్లాన్ చెప్పాను. సో ముగ్గురు చెప్తే ముగ్గురు కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అవుతారని లేదు. సో ఒక 10 మందికి చెప్పాను, అందులో ముగ్గురు కనెక్ట్ అయ్యారు. సో ముగ్గురు కనెక్ట్ అయ్యి కూడా వాళ్ళు కూడా CNC ప్లాన్ లో ఉన్నారు, 60 PV చేశారు ముగ్గురు కూడా. సో ముగ్గురు ద్వారా నాకు వచ్చినటువంటి PVs అన్ని 180 PVలు ఉన్నాయి. సో నేను సెల్ఫ్ గా నేను 100 PVలో ఉన్నాను, ఎందుకంటే నాకు 100 PV బెనిఫిట్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చింది. సో నేను అందుకే 100 PV CNCలో ఉండాలనుకున్నాను. మా అప్లైనర్ నాకు చెప్పారు ఏమని, 100 PVలో ఉండండి, మీరు ఉంటే మంచి బెనిఫిట్స్ వస్తాయి. సో మనకి ఇష్టమైనటువంటి ప్రొడక్ట్స్ 2515 రూపాయలు విలువ చేసేటువంటి ప్రొడక్ట్స్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే మీరు 100 PVలో ఉండండి అని మా అప్లైనర్స్ చెప్పారు, మా మెంటర్స్ చెప్పారు, గురువు గారు చెప్పారు. సో వారిని ఫాలో అయ్యి నేను ఈరోజు ఏదైతే ఉన్నానో 100 PVలో ఉన్నాను ఈ నెలలో. సో నేను 102 PV తీసుకున్నాను. సో సేమ్ అదే చెప్పాను, కాకపోతే వాళ్ళ పరిస్థితులు కొత్తగా ఆలోచన వేరే ఉంటాయి, అందరి ఆలోచనలు ఒకలా ఉండవు కాబట్టి. సో నేను చెప్పినటువంటి 10 మందిలో ఒక ముగ్గురు కనెక్ట్ అయ్యి వారు ముగ్గురు కూడా 60 PVలో ఉన్నారు. సో ముగ్గురు 360 తీసుకున్నారు 180 PV అని, నేను 102 PV తీసుకున్నాను. సో టోటల్ PV వచ్చేసి మనకి ఎంత అయినాయి, 282 PVలు నా అకౌంట్ లో యాడ్ అయినాయి. సో ఇప్పుడు నేను మామూలుగా అయితే 5%లో ఉండాలి, ఎందుకంటే 8%లోకి వెళ్ళాలంటే ఎన్ని PVs కావాలి, 600 PVలు నా అకౌంట్ లో యాడ్ అవుతేనే మాత్రమే నేను 8%లోకి వెళ్తాను. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే జాయిన్ అయిన నెలలోనే స్పీడ్ గా వర్క్ చేసినట్లయితే 282 PVలు చేస్తే నేను 8%లోకి వెళ్తావు. దాంతో పాటుగా మనకి కంపెనీ అనేది ఒక ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ కూడా ఇస్తుంది, 750 రూపాయలు వోచర్ ఇస్తుంది. ఆ యొక్క వోచర్ అనేది రావడం జరుగుతుంది. సో దాంతో పాటు క్యాష్ బ్యాక్ ఒక 300 నుంచి 400 రూపాయల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. సో టోటల్ గా 1000 రూపాయల బెనిఫిట్ అనేది నేను తీసుకుంటున్నాను. సో ఈ అవకాశం ఉంది ఇక్కడ ఫాస్ట్ స్టార్ట్ 8%లో. సో చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే ఒక థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ కూడా నేనే, ఇక్కడ కూడా మీరే. థర్డ్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా సెల్ఫ్ గా నాకు నేను తెలుసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు నేనుగా చెప్పుకుంటున్నానని మీరు అనుకోండి, మీరే ఉన్నారు ఇక్కడ, మీ గురించే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు అనుకోండి, సింగిల్ గా అనుకోండి మీ గురించి, ఇక్కడ నా గురించి నేను చెప్పుకుంటున్నాను. 3 ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి, నేను కనెక్ట్ కాలేదు. 100 PV CNC చెప్పారు, 60 PV CNC చెప్పారు, కానీ నాకు 100 PV అనేది కొంచెం అమౌంట్ ఎక్కువ అనిపించింది నాకు, ఎందుకంటే కొత్త, నాకు ఈ సిస్టమే కొత్త. సో నాకు 100 PV అంటే అమౌంట్ అనేది ఎక్కువ అనిపించింది. నేను 60 PVలో ఉండాలనుకున్నాను అని చెప్పేసి 60 PVలో ఉన్నాను. సో మీరు ఎవరైనా 60 PVలో ఉన్నారు. సో ఈ CNC అనేది ఉండాలని లేదు, ఖచ్చితంగా ఉండాలని లేదు. మీరు 60 చేయొచ్చు, 1 PV కూడా చేయొచ్చు, 20 PV చేయొచ్చు, ఇలా ఎన్ని PVs అయినా మీరు చేయొచ్చు.
కాకపోతే సిఎన్సిలో ఉంటే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, నేను ఇక అర్థమైంది కదా, సిఎన్సి 60 PV 100 PV. సో దాన్ని పక్కన పెడితే ఇక్కడ నేను ఈ నెలలో 60 PVలు చేశాను. 60 PVలు చేసి నా కింద టీం ఒక 20 మందికి చెప్పాను, కానీ ముగ్గురే కనెక్ట్ అయ్యారు ఈ నెలలో. సో 20 మందికి చెప్తే కూడా, ఎందుకంటే నాకు కొత్త కదా, నేను నన్ను చెప్తే ఎవరు నమ్మట్లేదు అంటారు. సో కానీ ఎవరు నమ్మకుండా నేను ఇంత పెద్ద సిస్టమ్ అనేది తయారు కాలేదు, ఇంత పెద్ద సంస్థ అనేది తయారు కాలేదు. దాదాపు 5 కోట్ల మంది ఈ రోజు మనం ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో వెస్టీజ్ లో చేస్తా ఉన్నారు. సో కొత్తగా వచ్చాను కాబట్టి నేను చెప్తే ఒక 20 మంది చెప్తే ఒక ముగ్గురు కనెక్ట్ అయ్యారు. సో ముగ్గురు కనెక్ట్ అయ్యారు. సో నేను సెల్ఫ్ గా 60 PV చేశాను. సో నా కింద ముగ్గురు కనెక్ట్ అయ్యారు. సో మా అప్లైనర్ ద్వారా నేను ఆ ముగ్గురికి ప్లాన్ చెప్పడం జరిగింది. సో ముగ్గురు కనెక్ట్ అయ్యారు. ముగ్గురు కనెక్ట్ అయితే ఒకరు 100 PV చేశారు, ఇంకొకరు 60 PVలు చేశారు, ఇంకొకరు 62 PVలు చేశారు. సో ఇక్కడ టోటల్ గా మొత్తం పీవీస్ కలుపుకుంటే ఇక్కడ మనకి 282 PVలు అయినాయి. సో 282 PVలు అయితే మనకి ఇక్కడ చూడండి, ఫాస్ట్ స్టార్ట్ 8%కి వెళ్ళిపోయాను నేను ఈ నెలలో. సో మీరు కూడా ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి ఉన్నారో వారు కూడా మీరు ఎంతైతే తీసుకున్నారో 20, 30, 40, 60, 100 మీ ఇష్టం, ఎవరు చాయిస్, సెల్ఫ్ పీవీ తీసుకోండి. మీ టీం ఎవరైతే కొత్తగా మీరు ఇన్వైట్ చేస్తున్నారో వారి ద్వారా వచ్చినటువంటి టోటల్ పీవీ ఒక ముగ్గురు కనెక్ట్ అయితే ఒకరు ముగ్గురు నుంచి మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 222 PVలు వచ్చినాయి. సో సెల్ఫ్ పీవీ 60 ఉంది. సో మొత్తం కలిపితే ఇక్కడ 282 PVలని మనం ఫాస్ట్ స్టార్ట్ 8%కి వెళ్ళిపోయాం. సో కంపెనీ ఏం చేస్తుంది, ఓచర్ ఇస్తుంది. ఎంత, 750 రూపాయలు వచ్చారు. సో దాంతో పాటు మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. క్యాష్ బ్యాక్ నెక్స్ట్ లెవెల్లో మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ లో క్యాష్ బ్యాక్ ఎలా వస్తుందో మనం తెలుసుకోబోతాం. సో థర్డ్ ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇక ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. జస్ట్ చూడండి, ఇక్కడ మన సెల్ఫ్ గా ఇక్కడ చూడండి, ఫాస్ట్ స్టార్ట్ 8 అనేది ఇక్కడ కంపెనీ ఊరక కూర్చుంటే చూస్తా ఉంటే రాదండి, చేస్తే వస్తుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఏదైతే నేర్చుకున్నామో అది చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, మనం కష్టపడాలి. సో ఈ రోజు కష్టపడితే రేపు మంచి ఫలితాలు ఉంటాయి. సో నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు, నేటి డిస్ట్రిబ్యూటర్సే రేపు డియూసిడి డైరెక్టర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా కంపెనీ ఏం చేస్తుందంటే ఎవరైతే కష్టపడతారో వారికి మాత్రమే బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి ఎగ్జాంపుల్ ఈ రోజు ఇంకొక ఎగ్జాంపుల్ ఫాస్ట్ స్టార్ట్ 8% తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ నేను ఈ నెలలో జాయిన్ అయ్యాను, నేను 100 PV తీసుకున్నాను. సో 100 PV తీసుకుంటే నాకు ఇక్కడ చూస్తే మనం మన టీం ఎవరైతే, నేను ఈ నెలలో ఇద్దరిని పరిచయం చేసుకున్నాను. అంటే 10 మందికి చెప్తే ఒక 5 చెప్తే మినిమం నాకు తెలిసిన వాళ్ళకి, నేను చెప్తే నమ్మే వాళ్ళకి ఒక 5 చెప్పాను. సో 5 చెప్తే 2 కనెక్ట్ అయ్యారు. సో 2 కనెక్ట్ అయ్యి ఒకళ్ళు ఏం చేశారంటే, సో నాకు ప్లాన్ బాగా నచ్చింది, ఎందుకంటే అప్లైనర్ ద్వారా ఈ యొక్క ప్లాన్ అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఎందుకంటే నాకు కొత్త కదా, ఫస్ట్ నెలలో నేను అప్లైనర్ తీసుకుని వెళ్ళాను. అప్లైనర్ తీసుకుని వెళ్తే చూడండి మంచిగా బాగా కనెక్ట్ అయ్యారు. ఒక అతను కనెక్ట్ అయ్యి అతను సెల్ఫ్ గా 282 PVలు తీసుకున్నాడు, ఫాస్ట్ స్టార్ట్ 8% కావాలని చెప్పేసి. సో నేను ఈ నెల ఎట్లయినా సరే ఫాస్ట్ స్టార్ట్ 8% కావాలని చెప్పేసి అతను ప్లాన్ నచ్చి సిస్టమ్ నచ్చి 282 PVలు చేశాడు. చేస్తే అతను 8%కి వెళ్ళాడు. సో ఇంకొక అతను 220 PVలు మాత్రమే చేసిండు. సో ఇక్కడ నేను సెల్ఫ్ గా చూస్తే 100 PV చేశా, కానీ నా కింద జాయిన్ అయినటువంటి ఇద్దరులో ఒకళ్ళు 282 PVలు చేశారు. ఇక్కడ మరి బెనిఫిట్ ఎవరికి వస్తుందండి అంటే చూడండి, నేను కేవలం 100 PVలే చేశాను, కానీ నా కింద ఒక వ్యక్తిని పరిచయం చేసుకుంటే అతనికి సిస్టమ్ నచ్చి ఫాస్ట్ స్టార్ట్ 8%లోకి ఎట్లాగైనా సరే ఈ నెలలో వెళ్ళాలని చెప్పేసి బలమైన సంకల్పంతో వెళ్ళి 282 PVలు చేసిండు. సో బెనిఫిట్ ఎవరికి ఇస్తుందంటే ఎవరైతే బలమైన సంకల్పంతో ముందుకెళ్లారో, సాధించాలని కోరికతో ఎవరైతే ముందుకెళ్లారో వారికి ఈ యొక్క బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇక్కడ టిక్ మార్క్ పెట్టాను, రైట్ మార్క్. సో ఇక్కడ ఎవరైతే నా కింద జాయిన్ అయ్యారో 282 PV చేసిరో వారికి మాత్రమే ఈ యొక్క బెనిఫిట్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నాకు ఆ యొక్క బెనిఫిట్ అనేది ఇవ్వదు. సో ఇక్కడ 8% ఎవరైతే ఉన్నారో కింద వారికి మాత్రమే బెనిఫిట్ 750 రూపాయలు ఓచర్ అనేది అతనికి మాత్రమే ఇస్తుంది. సో 8% అయితే పర్సెంటేజ్ లెవెల్ అయితే పెరుగుతుంది, కానీ మన కంపెనీ ఇచ్చేటువంటి ఆఫర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫాస్ట్ స్టార్ట్ 8% ఆఫర్ 750 రూపాయలు విలువ చేసిన ప్రొడక్ట్ వచ్చిన ఏదైతే ఉందో అది ఎవరైతే నా టీంలో ఈ నెల జాయిన్ అయినటువంటి ఒక వ్యక్తి 282 PVలు చేశారో అతనికి ఎలిజిబుల్ ఉంటుంది, కానీ నాకు ప్రొడక్ట్ వచ్చే అవకాశం లేదు. సో ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. సో అందుకే మనం ఫస్ట్ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే
ఎవరైతే జాయిన్ అయ్యామో, మనం కొత్తగా జాయిన్ అయ్యామో, మనం ఈ నెలలో ఫాస్ట్ స్టార్ట్ 8% వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే మనకి ఫస్ట్ మనం 8% లోకి వస్తే మనకి ఆ యొక్క ఎలిజిబిలిటీ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా, ఇది అర్థమైంది కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 8% ప్రొడక్ట్ వచ్చి ఎవరికి వస్తుందంటే చూడండి, 5th ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను ఈ నెలలో జాయిన్ అయ్యాను, 100 PV తీసుకున్నాను. సో నా కింద ఒక ముగ్గురు యాక్టివ్ లో ఉన్నారు, ముగ్గురు కనెక్ట్ అయ్యారు. సో ముగ్గురులో ఇద్దరు వచ్చిరండి, ఇద్దరు ఫాస్ట్ స్టార్ట్ 8% లోకి వెళ్ళాలని చెప్పేసి సంకల్పంతో ముందుకు వచ్చారు. సో మంచి కనెక్ట్ అయ్యారు, సిస్టమ్ బాగా నచ్చింది, ఫాస్ట్ స్టార్ట్ 8% సాధించారు. చూడండి 282 PV నా కింద ఒకరు చేస్తే ఇంకొకరు కూడా 282 PV చేశారు, ఇద్దరు చేశారు. సో ఇంకొక అతను 60 PVలు మాత్రమే చేశాడు, కానీ నేను మాత్రం 100 PV చేశా. సో ఇప్పుడు నాకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటంటే కేవలం 8% లోకి వెళ్ళడం మాత్రమే జరుగుతుంది. సో ఎందుకంటే ఇక్కడ అన్ని పీవీస్ కలిపితే 282 కంటే ఎక్కువ ఉన్నాయి. సో 8%కి వెళ్తాను, కానీ కంపెనీ ఇచ్చేటువంటి ప్రొడక్ట్ వచ్చర్ ఏదైతే ఉందో అది మాత్రం ఎవరైతే ఎక్కువ పీవీ చేశారో, ఎవరైతే ఫాస్ట్ గా 8% లోకి వెళ్ళిపోయారో వారికి మాత్రమే ప్రొడక్ట్ వచ్చర్ ఇస్తుంది. ఎవరెవరికి ఇస్తుంది? కింద నా టీంలో ఎవరైతే ఇద్దరు జాయిన్ అయ్యారో వారు సెల్ఫ్ గా 282 పీవీలు చేసారు, ఇంకొక అతను కూడా 200. వీళ్ళిద్దరికి ఫాస్ట్ స్టార్ట్ 8% ఎలిజిబుల్ అయింది, నాకు ఎలిజిబుల్ కాలే. అంటే ఫస్ట్ ఎవరైతే రాగానే ఈ యొక్క ఫాస్ట్ స్టార్ట్ 8%కి వెళ్తారో వారికి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే మనకంటే ముందుగా మన కింద డౌన్ లైన్ ఎవరైతే అయ్యారో వాళ్ళు అవ్వకుండానే మనం ముందే అవ్వాలి, వాళ్ళకంటే ముందే మనం 8%కి వెళ్ళిపోవాలి. ఆ ఎగ్జాంపులే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్. సో చూడండి, సో కింద కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్లో, సెకండ్ ఎగ్జాంపుల్ రెండిట్లో కూడా ఎవరు కూడా కింద ఎవరైతే పరిచయం అయ్యి వచ్చిరో వాళ్ళు ఎవరు కూడా ఫాస్ట్ 282 పీవీలు చేయలేదు. సో కానీ నేను మాత్రం జాయిన్ అయ్యాను. నేను ఇద్దరిని లెగ్లో, సైడ్ లెగ్లో ఎవరైతే ఉన్నారో వారందరి ద్వారా నాకు వచ్చినటువంటి పీవీస్ ద్వారా నేను ఫాస్ట్ స్టార్ట్ 8% లోకి వెళ్ళా. సో ఇది క్లియర్ కదా? ఎస్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఇంకొకటి ఉంది. సార్ మరి ముగ్గురు వచ్చారు, నేను ముగ్గురిని ఈ నెలలో జాయిన్ అయ్యాను, నేను 100 PV తీసుకున్నా. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 6th ఎగ్జాంపుల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే మనకి ఓకే, నాకు కనెక్ట్ అయింది, నేను జాయిన్ అయ్యాను, నేను 100 PVలో ఉన్నాను. సో నా కింద ముగ్గురు కనెక్ట్ అయ్యారు, ముగ్గురు కూడా సూపర్ స్పీడ్ తో ఉన్నారు, బాగా కనెక్ట్ అయ్యారు. సో ముగ్గురు కనెక్ట్ అయ్యి 282 PV చేశారు ముగ్గురు కూడా. సో ఇక్కడ చేసింది నేను ఏంటంటే, సో ఆ ముగ్గురిని బాగా ఇంపాక్ట్ చేసి బాగా ఎక్కువ మొత్తంలో వారికి ప్లాన్ అర్థమయ్యేటట్టు ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఏందో వాళ్ళకి ఫుల్ క్లియర్ కట్ గా వాళ్ళకి వివరించడం వల్ల సో ముగ్గురు కనెక్ట్ అయ్యారు. సో ముగ్గురు కూడా 282 PVలు చేశారు. సో చేయగానే వాళ్ళ ముగ్గురికి కూడా ఈ యొక్క ఎలిజిబుల్ అయింది. సో ఇంత మంచి టీం ని నేను బిల్డ్ చేసినందుకు, అంటే ఆ యొక్క టీమ్ స్ట్రాంగ్ టీం వచ్చినందుకు, నేను ఇక్కడ ముగ్గురికి కష్టపడి చెప్పడం వల్ల, ఈ యొక్క ప్లాన్ వివరించడం వల్ల ముగ్గురు కనెక్ట్ అయ్యి 8% లోకి వచ్చినందువల్ల మనకి ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ మనం కష్టపడితే ఫలితం అనేది వస్తుంది. సో ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది కంపెనీ గుర్తిస్తుంది. సో గుర్తించి ఇక్కడ ముగ్గురిని ఫాస్ట్ స్టార్ట్ 8% లో ఈ నెలలో నేను తీసుకొచ్చినట్లయితే నాకు కూడా ఆ యొక్క ఫాస్ట్ స్టార్ట్ 8% ఎలిజిబుల్ చేసి ఆ యొక్క ప్రొడక్ట్ వచ్చి కూడా నాకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ ముగ్గురితో పాటు నాకు కూడా ఇక్కడ ఈ నెలలో ఇవ్వడం జరుగుతుంది. మీకు కూడా మీరు 100 PV చేసి ఉండి మీ కింద ముగ్గురు జాయిన్ అయ్యి ముగ్గురు కూడా 282 PVలు చేసినట్లయితే ముగ్గురితో పాటు మనకు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఇద్దరిని చేస్తే మనకు రాలేదు, ఒకరిని చేస్తే కింద రాలేదు, కానీ ఇక్కడ ముగ్గురిని చేసినందువల్ల మనకి ఈ యొక్క ఫాస్ట్ స్టార్ట్ 8% వోచర్ వచ్చింది, ప్లస్ మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో ఇదండి ఎగ్జాంపుల్ గా ఫాస్ట్ స్టార్ట్ 8%. అందరికి క్లియర్ కదా? ఎస్. చూడండి ఇక్కడ చూస్తే మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ టైం ఓకే 10 minutes ఉంది. సో చూడండి ఇక్కడ నుంచి మనకి బోనస్ కౌంటింగ్. సో అందరికి ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే క్లియర్ అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అప్లైనర్స్ ని కాంటాక్ట్ అవ్వండి, కనెక్టివిటీ ఉండండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. కొత్తగా జాయిన్ అయ్యి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అప్లైనర్స్ ని అప్రోచ్ అవ్వాలి, తెలియని విషయాలు తెలుసుకోవాలి. సో ఇదంతా కూడా లెర్నింగ్ పీరియడ్. 5% నుంచి 16%కి ఏదైతే డైరెక్టర్ అయ్యేటువంటి పీరియడ్ ఏదైతే ఉందో, ఈ మధ్యలో ఉన్న పీరియడ్ ఏదైతే ఉందో ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ పీరియడ్ లో మనం ఏవైతే నేర్చుకుంటున్నామో
అది చాలా చాలా ఇంపార్టెంట్. అదే మనకి మన యొక్క బిజినెస్ కి మన యొక్క గ్రోత్ కి ఒక మంచి ఫౌండేషన్ ఉంటుంది. సో 5% నుంచి 16% మధ్యలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ మొత్తం కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. తెలియని విషయాలు అప్లైనర్ ద్వారా, మెంటర్స్ ద్వారా, గురువుల ద్వారా మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా జూమ్ లో మీరు ఖచ్చితంగా డైలీ మార్నింగ్ ఈవినింగ్ జూమ్ కి అటెండ్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు 100% ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో జూమ్ లో జాయిన్ అవుతూ ఉండండి. సో టాపిక్ లోకి వెళ్తే చూడండి, పెర్ఫార్మెన్స్ బోనస్. సో ఇక్కడ చూడండి, నేను 16% లో ఉన్నాను. సో నేను ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి నాకు 5% ఫస్ట్ కంపెనీ ఇచ్చింది. తర్వాత 8% లోకి వెళ్ళాను, 8 నుంచి 12కి వెళ్ళాను, 12 నుంచి 16కి వచ్చేసాను. ఇప్పుడు 16% లో నేనున్నా. సో మీరు కూడా ఎవరైతే 16% లో ఉన్నారో మీరు కూడా అనుకోండి. సో ఎగ్జాంపుల్ గా అనుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాం. సో రియల్ గా మన ఫీల్డ్ లోకి వెళ్ళి మనం ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తామో అది రియల్. ఇక్కడ ఓన్లీ ఎగ్జాంపుల్. సో ఇంతే చేయాలని లేదు, 100 PV చేయాలని లేదు, 60 చేయాలని లేదు, 40 చేయాలని లేదు, 20 చేయాలని లేదు. మీ ఇష్టం, ఏదైనా చేసే అవకాశం మీ చేతిలో ఉంది. ఇక్కడ కేవలం మాత్రం తెలుసుకోవడం మాత్రమే ఉంది. కానీ ప్రాక్టికల్ గా చేసేది కూడా సెల్ఫ్. ఎవరికి వారమే చేసుకోవాలి, ఎవరు ఎలా ముందుకెళ్లాలో ప్లాన్ ద్వారా, ఒక మంచి ముందస్తు చూపు ద్వారా మనం ముందుకెళ్ళాలి. సో అలాంటి ఇక్కడ చూస్తే మనం పెర్ఫార్మెన్స్ బోనస్ ఇప్పుడు మనం ఏదైతే 5% నుంచి 16% మనం ఎలాగైతే వచ్చామో, సో అలా రావడం ద్వారా మనకి క్యాష్ బ్యాక్ అనేది ప్రతి నెల కూడా రావడం జరుగుతూ ఉంటది. సో అలాంటి క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది అనేది ఈరోజు ఈ యొక్క పెర్ఫార్మెన్స్ బోనస్ లో తెలుసుకున్నాం. ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది 5% నుంచి 16% వరకు ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేశారో అక్కడ నుంచి DUCD వరకు ఈ యొక్క పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్ ఉంటుంది. సో అందులో భాగంగా ఈరోజు సో చూడండి, నేను 16% లో ఉన్నాను, నేను 100 PV చేశాను. సో నా కింద టీం ఉంది. ఎందుకంటే నేను 16%కి వచ్చానంటే కొంచెం టీం ఉంటుంది. ఆ టీం కూడా చూస్తే ఇక్కడ ABCDEF అని 4 లెగ్లు నేను వేసుకోవడం జరిగింది. 6 లెగ్లు వేసుకోవడం జరిగింది. సో 6 ద్వారా టీం అనేది ఫామ్ అయింది. సో 6 నుంచి నాకు PVs అనేవి రావడం జరుగుతుంది. కేవలం నేను ఇక్కడ 100 PV చేశాను. సో నా టీం ద్వారా కూడా నేను టీం ని బిల్డ్ చేసుకుంటూ వస్తా ఉంటే చూడండి, A అనే వ్యక్తి 5% లో ఉన్నారు, B అనే వ్యక్తి 8% లో ఉన్నారు. సో నాతో పాటుగా రన్నింగ్ చేశారు, నాతో పాటుగా నా యొక్క అడుగుజాడల్లో నడిచారు. మీరు కూడా మీ అడుగుజాడలో నడిచినటువంటి టీం ఏదైతే ఉందో వారు కూడా నాతో పాటుగా 16%కి వచ్చాడు C అనే వ్యక్తి. సో D అనే వ్యక్తి చూడండి 12% లో ఉన్నాడు. సో E అనే వ్యక్తి మళ్ళా 16%. సో ఇద్దరు కూడా నాతో పాటుగా 16%కి వచ్చేసారు. సో తర్వాత వచ్చేసి F అనే వ్యక్తి 8% లో ఉన్నారు. సో వీళ్ళు కొంచెం ముందు వెనుక కావచ్చు. సో వీరందరూ కూడా తన యొక్క స్థాయిలో ఉన్నారు. సో చూస్తే ఏ టీం నుంచి నాకు 500 PVs వచ్చినాయి, B టీం నుంచి 900 PVs వచ్చినాయి. అదేవిధంగా C నుంచి 1200, D నుంచి 3000, E నుంచి 1800, F నుంచి 2800 PVలు అనేవి రావడం జరిగింది. సో ఇది ఎవరైతే మెయిన్ లెగ్స్ ఆ యొక్క డెప్త్ నుంచి రావడం జరిగింది. సో A అనే వ్యక్తి నుంచి 500 PVs వచ్చినాయి. అదేవిధంగా ఈ విధంగా ప్రతి ఒక్క టీం నుంచి నాకు PVs అనేవి రావడం జరిగింది. సో మరి పర్సెంటేజ్ లో పెర్ఫార్మెన్స్ బోనస్ లో ఎలా ఉంటుందంటే చూడండి, మనం ఏదైతే ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయి నుంచి మన కింద ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డిఫరెన్షియల్ బోనస్ అంటే గ్యాప్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని మనం గమనించుకోవాలి. సో సెల్ఫ్ గా ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఖచ్చితంగా 16% అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిని బట్టి సెల్ఫ్ PV మీద ఆ యొక్క బోనస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే 100 PV ఇంటూ ఇందాక మనం చెప్పుకున్న ఒక PV ఎంత 18 PV. సో 100 PV నేను ఈ మంత్ లో చేస్తే నాకు వచ్చినటువంటి PVs ఏంటంటే 1800 PV. అంటే 100 into 18 చేస్తే 1800 PVs అనేవి రావడం జరుగుతుంది. సో మనం ఏ స్థాయిలో ఉన్నామంటే 16% లో ఉన్నాం. సో 16% అంటే 1800 into 16/100 వేసుకుంటే మనకి ఆ యొక్క బోనస్ అనేది కౌంట్ అయిపోతుంది. ఆ యొక్క కౌంట్ అయినటువంటి అమౌంట్ నాకు ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ సెల్ఫ్ PV మాత్రమే, ఇంకా టీమ్ PV మనం చేయలేదు. కేవలం నేను 16% లో ఉన్నాను, నేను 100 PV చేశాను. సో మరి కంపెనీ నాకు ఏమి ఇస్తుందంటే 16% లెవెల్లో నాకు కంపెనీ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెల్ఫ్ మీద. సో ఇంకా టీం మీద ఇంకా మనం చేయలేదు. సో ఇక్కడ చూస్తే ఒక PV ఈజ్ ఈక్వల్ టు 100 PV, ఒక PV ఈజ్ ఈక్వల్ టు 18 BV తో సమానం. కాబట్టి నేను 100 PV చేశాను. 100 into 18 అంటే
18 BVకి వస్తుంది. నేను 16% లో ఉన్నాను కాబట్టి 1800 ఇంటూ 16% చేస్తే నాకు వచ్చినటువంటి బోనస్ ఎంత? 288 రూపాయలు కేవలం నా సెల్ఫ్ పీవీ మీదే. మరి ఇక్కడ నా టీం ద్వారా కూడా నాకు అమౌంట్ వస్తుంది కదా, అందుకే దీన్ని టీం ద్వారా వచ్చినటువంటి బోనస్ ఏదైతే ఉందో దాన్నే నెట్వర్క్ బోనస్, నెట్వర్క్ బిజినెస్ అంటారు. అందుకే సో మనం కాదండి, మన టీం ద్వారా కూడా మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం, కేవలం నేను పనిచేస్తేనే నాకు వచ్చేటువంటి మనీ ఏదైతే ఉందో అది బయట మార్కెట్ లో ఉంటుంది. ఒక జీతానికి వెళ్తే ఉంటుంది, లేకుంటే ఒక రోజువారీ పనికి వెళ్తే ఉంటుంది. అక్కడ పనిచేస్తేనే వస్తుంది, నువ్వు పనిచేస్తేనే వస్తుంది, నేను కూడా పనిచేస్తేనే వస్తుంది. కానీ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో నాతో పాటుగా నా టీం వర్క్ చేస్తే ఆ యొక్క అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. దాన్నే మనం నెట్వర్క్ బిజినెస్ అంటాం. సో దీన్ని మనం ఈరోజు గమనిస్తే చూడండి, 1 minute అండి. సో చూడండి, సింపుల్ గా చెప్తాను, ఇంకొక 4 minutes ఉంది, 4 minutes లో కంప్లీట్ చేసుకున్నాం. సో సెల్ఫ్ పీవీ చేసుకున్నాం కదా, ఎలా చేయాలో తెలుసుకున్నాం. సో సేమ్ యాజ్ టీజ్ గా మన టీం కూడా అప్లై చేయాలి. చూడండి, అప్లై చేస్తే చూడండి ఎట్లా ఉంటుందో. ఏ అనే వ్యక్తి 500 పీవీ చేశాడు. ఏ అనే వ్యక్తి ఏ పర్సెంటేజ్ లో ఉన్నారు? 5% లో ఉన్నారు, అవునా? ఏ అనే వ్యక్తి ఏ పర్సెంటేజ్ లో ఉన్నారు? 5% లో ఉన్నారు. మనం ఏ పర్సెంట్ లో ఉన్నాం? 16 లో ఉన్నాం. సో ఇక్కడ మన గురించే చెప్తున్నాము, టీం గురించి చెప్పట్లేదు. కేవలం నాకు వచ్చే ఇన్కమ్ చెప్తున్నాను, మీరు కూడా మీకు వచ్చే ఇన్కమ్ ఎలా వస్తుందో అనేది ఇక్కడ గమనించాలి. సో ఇప్పుడు యు అనే వ్యక్తి, మీరు, నేను 16% లో ఉన్నాను. ఏ అనే వ్యక్తి 5% లో ఉన్నాడు. మనకి ఇక్కడ బోనస్ ఎట్లా వస్తుందంటే గ్యాప్ కమిషన్. 16 - 5 ఎంత అవుతుంది? 11%. టైప్ చేయండి అందరూ కూడా. 16 - 5 ఎంత అవుతుంది? 11%. ఎస్, రైట్. సో 11% గా మనకి కౌంట్ చేయడం జరుగుతుంది. సో మరి ఏ నుంచి వచ్చినటువంటి పీవీస్ ఏంటండి? 500 పీవీ కదా. సో 500 పీవీ ఉంది. ఒక పీవీ వాల్యూ మనకు తెలుసు, బీవీ వాల్యూ 18. మరి 500 పీవీలు అంటే 500 ఇంటూ 18 వేస్తే మనకి 9000 వస్తుంది. 9000 ఇంటూ మనం ఏ స్థాయిలో ఉన్నామంటే 11% మనకి రావడం జరుగుతుంది. సో 11% అనేది మన యొక్క ఏ టీం ద్వారా వచ్చే గ్యాప్ కమిషన్ ఏదైతే ఉందో 11%. సో 9000 ఇంటూ 11% వేస్తే మనకి ఎంత వస్తుంది? 990 రూపాయలు బోనస్ అనేది ఏ టీం ద్వారా, కేవలం ఒక టీం ద్వారా మాత్రమే మనకి 990 రూపాయలు వచ్చినాయండి. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ నుంచి మనం పూర్తిగా గమనించాలి. సో రైట్. తర్వాత బి అనే వ్యక్తి మనకి 900 పీవీలు వచ్చినాయి. ఎస్, 900 పీవీలు బి వ్యక్తి నుంచి వస్తే బి అనే వ్యక్తి ఏ పర్సెంటేజ్ లో ఉన్నారు? 8% లో ఉన్నారు. సో మరి 8% లో ఉన్నప్పుడు మనకు వచ్చి ఇక్కడ చూడండి, బి అనే వ్యక్తి సెకండ్ లైన్ అండి. బి అనే వ్యక్తి 8% లో ఉన్నాడు, మనం 16 లో ఉన్నాం. అప్పుడు గ్యాప్ ఎంత వస్తుంది? టైప్ చేయండి అందరూ కూడా. ఎంత? 8%. రైట్. 16 - 8 అంటే 8% అనేది మనకి బి టీం ద్వారా ఓన్లీ పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే చెప్తున్నాము. మిగతా ఉంటాయి, మనకి ఫ్రీ ప్రొడక్ట్ ఉంటుంది, ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా కేవలం ఈరోజు మనం పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే తెలుసుకుంటున్నాం. క్లియర్ గా తెలుసుకోండి. 16 - 8 అంటే 8% అనేది బి అనే వ్యక్తి ద్వారా వస్తుంది. సో బి అనే వ్యక్తి నుంచి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? మనకి పీవీస్ వచ్చినాయి, 900 పీవీలు వచ్చినాయి. సో మరి 900 పీవీలు వస్తే మనకి ఎంత కమిషన్ వస్తుందంటే చూడండి, 900 ఇంటూ మనం 18. సో కౌంట్ చేయాలంటే ఏం చేయాలి? 18 మల్టిప్లై చేయాలి 18 తోటి. సో అప్పుడు మనకి వచ్చిన ఇన్కమ్ ఎంత? 1296 రూపాయలు. ఎస్. తర్వాత వచ్చేసి సి అనే వ్యక్తి చూడండి, 1200 పీవీలు చేసిండు. మరి ఇక్కడ చూడండి, సి అనే వ్యక్తి 12% అంటే దాదాపుగా నాతో పాటుగా అతను కూడా అన్ని నేర్చుకున్నాడు, 16% లోకి వచ్చాడు. అతను కూడా నాతో పాటు వచ్చేసారు. కేవలం పెర్ఫార్మెన్స్ బోనస్ లో మాత్రం ఎవరైతే సేమ్ లెవెల్స్ లో ఉన్నారో వారి ద్వారా మనకి ఎలాంటి పీవీస్ అనేవి రావు, బోనస్ అనేది రాదు, పెర్ఫార్మెన్స్ బోనస్ లో రాదు. మిగతాది గురించి చెప్పట్లేదు, ఓన్లీ పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే చెప్తున్నాను. సో నేను 16% లో ఉన్నాను. సి అనే వ్యక్తి నాతో పాటుగా జర్నీ చేసిండు. సో నేను 16 అయితే అతను కూడా 16 అయ్యిండు, నేను 8 అయితే అతను కూడా 8 అయ్యిండు, 12 అయితే 12 అయ్యిండు. సో ఈ విధంగా నాతో పాటు జర్నీ చేసిండు. సో అతని ద్వారా నాకు ఎలాంటి కమిషన్ అనేది రాదు, కానీ అతని ద్వారా వచ్చినటువంటి పీవీస్ అనేవి మిగతా కేటగిరీస్ ఉంటాయి. సో దానికి ఎలిజిబుల్ అవుతుంది. సో ప్రస్తుతం పెర్ఫార్మెన్స్ బోనస్ లో అయితే
మనకి సి అనే వ్యక్తి నుంచి మనకి ఎలాంటి ఇన్కమ్ అనేది, మనకి ఎలాంటి బోనస్ అనేది రాదు. 16 మైనస్ 16 ఎంత? 0. సో 16% నుంచి మనకి రాదు, రైట్? 0. ఓకే. నెక్స్ట్ డి అనే వ్యక్తి 3000 పీవీలు చేసిండు. సో డి అనే వ్యక్తి ఏ % లో ఉన్నాడు? 12% లో ఉన్నాడు. మనం ఎంతలో ఉన్నాం? 16 లో ఉన్నాం. 16 మైనస్ 12 వేస్తే 4%. సో 4% మనకు వచ్చే ఇన్కమ్ ఎంత చూడండి. 3000 ఇంటూ 4% వేసుకుంటే మనకి 2160 రూపాయలు వస్తుంది. అదేవిధంగా యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇదే విధంగా చేసుకుంటూ పోండి. ఈ అనే వ్యక్తి కూడా 16 లో ఉన్నాడు. సో 16 లో ఉంటే 16 మైనస్ 16 0. అక్కడి నుంచి మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ ఈ టీం ద్వారా రాదు, మిగతా టీం ద్వారా వస్తున్నాయి. సో ఎఫ్ అనే వ్యక్తి 8% లో ఉన్నాడు. సో మనకు వచ్చే కమిషన్ ఎంత? 16 మైనస్ 8 అంటే 8% వస్తుంది. ఎంత? టోటల్ క్యాల్కులేట్ చేస్తే సింపుల్ అండి. పీవీస్ ఇంటూ 18 ఇంటూ పర్సంటేజ్, లేకుంటే పీవీస్ ఇంటూ పర్సంటేజ్ ఇంటూ 18, మీరు ఏ విధంగానే చేసుకోవచ్చు. 100 పీవీ ఇంటూ 5% ఇంటూ 18 రిజల్ట్ వచ్చేస్తుంది. లేకుంటే 5% ఇంటూ 18 ఇంటూ 5% మళ్ళా రిజల్ట్ వస్తుంది. ఇది పెర్ఫార్మెన్స్ బోనస్. ఓకే, అదొక ఫార్ములా గుర్తుంచుకోండి. 100 పీవీ అంటే పీవీస్ ఇంటూ బిజినెస్ వాల్యూమ్ ఎంత? 18 ఇంటూ మనం ఉన్న స్థాయి ఏంది? 5, 12, 16 దేంట్లో ఉన్నాం? సో ఇంటూ 5% లేదా ఇంటూ 8% ఇంటూ 12% ఇంటూ 16% వేస్తే మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. సో టీం ద్వారా వచ్చేటప్పుడు మనం ఏం గుర్తుంచుకోవాలి? డిఫరెంట్ చేసుకోవాలి. అంటే డిఫరెంటల్ బోనస్ అంటే గ్యాప్ చూసుకోవాలి. గ్యాప్ % మాత్రమే వస్తుంది. మనం 16 లో ఉంటే మన కింద 5% అతని నుంచి మనకి ఎంత వస్తుంది? 11% వస్తుంది. 16 మైనస్ 5. అదే 8 లో ఉంటే 16 మైనస్ 8% వస్తుంది. 12 లో ఉంటే 16 మైనస్ 12 4% వస్తుంది. అదే మన కింద 16% అనే వ్యక్తి ఉన్నాడు, మనం 16 లో ఉన్నాం. సో మనకి 0, అక్కడి నుంచి ఏం రాదు, రైట్? ఇది పెర్ఫార్మెన్స్ బోనస్. సో మొత్తం టోటల్ కలిపితే చూడండి మనకు వచ్చినటువంటి బోనస్ ఎంత అంటే, నాతో పాటుగా అంటే సెల్ఫ్ నేను 100 పీ చేసే కదా. సో నాతో పాటు నాకు వచ్చినటువంటి 288 రూపాయలతో పాటుగా నా టీం ద్వారా వచ్చినటువంటి ABCDEF అంటే ఇక్కడ ఈ అనే వ్యక్తి నుంచి 0 వచ్చింది, నో. అదేవిధంగా సి అనే వ్యక్తి నుంచి 0 వచ్చింది, అక్కడ నుంచి ఏం రాలేదు. సో మనకు వచ్చినటువంటి అమౌంట్ AB ఇంకా DF. సో ఈ 4 వ్యక్తుల ద్వారా నాకు వచ్చినటువంటి అమౌంట్ నాతో పాటుగా కలిపి మొత్తం వచ్చిన అమౌంట్ ఎంత అంటే 8766 రూపాయలండి. కేవలం పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే ఈరోజు మనం చెప్పుకున్నాం. మిగతా ఎలాంటి బెనిఫిట్స్ కూడా మనం చెప్పుకోలేదు. కేవలం పెర్ఫార్మెన్స్ బోనస్ లో ఈ విధంగా గ్యాప్ కమిషన్ వస్తుంది. మన సెల్ఫ్ మీద అయితే మనం ఏ స్థాయిలో ఉన్నామో 16 ఉంటే 16 వస్తుంది, 5 ఉంటే 5 వస్తుంది. సో దిస్ ఈస్ క్లియర్. ఓకే, సో ఇంకా రైట్ అండి. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం పీవీస్ అంటే ఎంత, బీవీస్ అంటే ఏంటి, ఇంకా మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయికి వెళ్ళాలి, సో ఏ స్థాయిలో ఉంటే మనకి ఎంత % బోనస్ వచ్చింది అనేది మనం తెలుసుకున్నాం. దాంతో పాటుగా ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఏంది, అదేవిధంగా ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అంటే ఏంది. సో ఇవి ఖచ్చితంగా మనం 100కి 100% ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంకా ముందు వెళ్తా ఉంటే మనం తెలుసుకోవాలి. ముందు మెల్లిమెల్లిగా 5 లో ఉన్న వాళ్ళు 8కి వెళ్ళాలో తెలుసుకోవాలి, 8 లో ఉన్న వాళ్ళు 12కి వెళ్ళాలో తెలుసుకోవాలి, 12 లో ఉన్న వాళ్ళు 16కి వెళ్ళాలనేది తెలుసుకోవాలి. ఎప్పుడు కనెక్టివిటీ మన గురువు గారితోటి, మన యొక్క మెంటర్స్ తోటి, మన యొక్క అప్లైనర్స్ తోటి. సో వీళ్ళందరితో కనెక్టివిటీ చేసుకుంటూ, ఎందుకంటే మనకి సిస్టమ్ కొత్త. సో ఈ సిస్టమ్ కొత్త అన్నప్పుడు మనం నేర్చుకోవాలండి. నేర్చుకుంటే తప్పేం లేదు, ఖచ్చితంగా నేర్చుకున్నాను. నేను కూడా అందరి ద్వారా నేర్చుకున్నాను. మన గ్రేట్ లీడర్స్, మెంటర్స్, గురువు గారు, అదే విధంగా ఈ యొక్క టీమ్ సపోర్ట్. సో ఈ వెస్టీజ్ ఏదైతే ఉందో గొప్ప ప్లాట్ఫామ్. సో ఇందులో మనకి కూర్చున్న చోటనే చూడండి, ఈ రోజు నేను ఇక్కడ కూర్చొనే నేను ఈ యొక్క బిజినెస్ ప్లాన్ అనేది నా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా నేర్చుకొని మీరు కూర్చున్న జగాలో ఏదైతే ఈ సమయం ఉందో ఈ సమయాన్ని మీరు మీ టీంకి వివరించే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి. సో మనం చూడండి, మనం జాబ్ చేయాలంటే వేరే ప్లేస్కి వెళ్ళాలి, ఒక టైం అనేది వెచ్చించాలి. సో కొన్ని గంటలు అక్కడ పని చేయాలి, అప్పుడు మాత్రమే ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ చూడండి, మన కూర్చున్న జగాలో మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మనం ఎవరైతే పరిచయం చేసుకున్నామో వాళ్ళందరినీ జూమ్ లోకి తీసుకొచ్చి జూమ్ లోకి మనం ఈ యొక్క ప్లాన్స్ వివరించినట్లయితే వారికి కనెక్ట్ అవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా జూమ్ అయిపోయినాక వాళ్ళు అడిగి తెలుసుకొని నీకేం డౌట్స్ ఉన్నాయి అవన్నీ కూడా రాసుకొని పెట్టుకో, తర్వాత
నన్ను అడుగు అని మీరు మీ అప్లైనర్స్ అడగండి. ఖచ్చితంగా 100% మీకు సమాధానం దొరుకుతుంది. ఏది కూడా తెలుసుకోకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ తో మీరు డిసప్పాయింట్ కావద్దు. సో ప్రతి ఒక్కరు కూడా మంచి నాలెడ్జ్ తీసుకుంటూ జూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కువ శాతం 90% నేను జూమ్ ద్వారా నేర్చుకున్నాను. మన గ్రేట్ లీడర్స్ అందరి ద్వారా, మన గురువు గారుల ద్వారా, అదేవిధంగా మై అప్లైనర్స్, గ్రేట్ అప్లైనర్స్ ద్వారా ఈ యొక్క సిస్టమ్ అనేది ఫాలో అవుతా ఉన్నాను. మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా తెలియని విషయాలు తెలుసుకోండి. ఇందులో అవకాశం ఉంటుంది. మన టీంని ఎక్కువగా జూమ్ లో యాడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మౌనిక మేడం, ఈ రోజు నాకు ఈ సెషన్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. అదేవిధంగా మై గ్రేట్ అప్లైనర్స్ నర్మదా మేడం, నాగేశ్వరరావు సార్ కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకున్నాను. ఎందుకంటే ఇంత మంచి గొప్ప ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసి నా ముందు నేను నడిపిస్తున్నందుకు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మై గ్రేట్ అప్లైనర్, మై గ్రేట్ గురువు గారు, లీడర్ రమేష్ చంద్ర సారు, మెంటర్ రమేష్ చంద్ర సారు, సో అందరూ కూడా పుల్లయ్య సారు, ఇంకా బిక్సం సార్, చెన్నకేశ్ సార్, మోహన్ సార్, సో ప్రతి ఒక్కరు కూడా నాగరాజ్ సార్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరి ద్వారా మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, మన అప్లైనర్స్ ద్వారా, మన మెంటర్స్ ద్వారా ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి ఒక్కరం కూడా కంకణం కట్టుకోవాలి. మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. సో టోటల్ గా ఈ యొక్క వెస్టేజ్ సిస్టమ్, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ మొత్తం కూడా మన యొక్క ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి గొప్ప అవకాశం. ఈ రోజు అంత మంచి సిస్టాన్ని తయారు చేసినటువంటి మా గ్రేట్ గాడ్ గౌతమ్ అలీ సార్కి మనం మరొకసారి అందరం కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్లాట్ఫామ్, ఇంత మంచి సిస్టాన్ని తయారు చేసి మాకు ఇచ్చినందుకు. సో సిస్టమ్ యొక్క విజన్ ఏంటంటే సో గ్లోబల్లో నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలి. అదేవిధంగా ఎవరైతే సాధించాలనే సంకల్పం ఉంటుందో వారందరికి కూడా ఈరోజు ఏదైతే బలమైన సంకల్పంతో ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించే అవకాశం వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉంది. సో వెస్టేజ్ లో వెంటబడితే రారు, మనం నిలబడితే వస్తారు. ఇది మాత్రం 100% సో ఖచ్చితంగా మనం నిలబడాలి. ఎవరు వచ్చినా రాకపోయినా మనం నిలబడాలి. సో వెస్టేజ్ లో వెంటబడితే రారు, మనం నిలబడితే వస్తారు. అందరూ మన వెంట నడుస్తారు. కాబట్టి నిలబడటానికి ప్రయత్నం చేయండి, డిసైడ్ అవ్వండి. ఎస్, విజయం మీదే, నాదే, ఖచ్చితంగా మన అందరిది. సో జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిది కూడా ఈ విజయం ఉంటుంది. సో అందరికి కూడా అవకాశం ఉంటుంది. సో ఎవరు తక్కువ కాదు, ఎవరికి వారే నెంబర్ 1. సో ఆ నెంబర్ 1 స్థాయిని వెళ్ళడానికే ఈరోజు మనం ఈ సిస్టమ్ లో ఉన్నాం. ఖచ్చితంగా అందరం వెళ్తాం. సో అందులో నేను ఉంటాను, మీరు ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు, ఇంత టాపిక్ ఇన్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? మౌనిక మేడం. ఎస్ మేడం, అన్మిట్ ఇచ్చిన మేడం. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సబ్జెక్ట్ సార్. ఇవాళ అయితే 5% నుంచి అన్ని లెవెల్స్ ని, ఏ లెవెల్లో ఎంతెంత ఇన్కమ్ వస్తుంది, ఎలా చేసుకోవాలని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. హోస్ట్ ఇస్తారా? హోస్ట్ ఇస్తున్నా మేడం. ఓకే సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పుల్లయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీ వాయిస్ ఏం వినిపించట్లేదు, బ్రేక్ అవుతుంది. లేదు సార్, టోటల్ గా బ్రేక్ అవుతుంది. లేదు సార్, క్లియర్ గా లేదు వాయిస్. మాసయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమిజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ రామారావు సార్ చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. ఎందుకంటే ఒక 6 ఒలిచి చేతులు పెట్టినట్టుంది. ఈవెన్ 8% కి ఎన్ని మెథడ్స్ ఉన్నా అన్ని మెథడ్స్. సార్ మళ్ళీ మ్యూట్ చేసుకున్నారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి.
మాసయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి, మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఓకే, రమ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి. Srimriji, good morning, Vesties. Good morning, madam. Good morning, all leaders. గుడ్ మార్నింగ్ మేడం. Excellent session, madam. Ramarao sir అసలు ఫర్ Yes, ma'am. ఎగ్జాంపుల్స్ అసలు చాలా అంటే చాలా ఇంత స్వీట్ అండ్ షార్ట్ గా అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరికి ఇంత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా Yes. బాగుంది సెషన్ అయితే. మీరు కూడా బీపీ గురించి, హై బీపీ గురించి, లో బీపీ గురించి చెప్పారు. ఎక్సలెంట్ అసలు ఈ రోజు సెషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మాసయ్య సార్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఏమో ఒక అరటిపండు ఒలిచి చేతులు ఏ విధంగా పెట్టిండు, ఆ విధంగా రామారావు సార్ ఈ రోజు మంచి సబ్జెక్ట్ అందించిండు. ఏమైనా అందరు సైడ్ బ్యాలెమ్ అయిపోతుంది అని చూస్తున్నారు, కానీ సైడ్ బ్యాలెమ్ మన కింద ఉన్న వాళ్ళు కూడా 16% వస్తున్నారు. ఆ 16% వచ్చినప్పుడు దాన్ని ఎవరు తక్కువ అంచనా, దాన్ని ఎవరు ఊహించుకుంటే సైడ్ బ్యాలెమ్ అయిపోయింది లే, అతను 16% నాకు 500 1000 పాయింట్లు అవి వచ్చినాయి, నాకు అవి సైడ్ బ్యాలెమ్ అక్కడ వస్తాయని అనుకుంటారు. కానీ అవి ఈ రోజు తెలిసింది ఆ సైడ్ బ్యాలెమ్ అక్కడ వస్తాయి కానీ అమౌంట్ రాదని. ఎస్ సార్. చాలా వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ చాలా రకరకాల సబ్జెక్ట్ మెథడ్స్ తీసుకొచ్చి చెప్పడం చాలా వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం, ఈరోజు సెషన్ బీపీ గురించి మీరు చాలా బాగా క్లియర్ గా చెప్పారు, ఎక్సలెంట్. అలాగే రామారావు సార్ చెప్పింది అసలు 5% నుంచి 8% ఎన్ని వేస్తున్నాయి అన్ని విధాలుగా చాలా క్లియర్ గా, చాలా అర్థమయ్యే విధంగా చాలా సూపర్ గా చెప్పింది మేడం. Yes, madam. అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. సార్ చాలా బాగా చెప్పిండు, చాలా ఎక్సలెంట్. నిజంగా నేనైతే నాకు లైఫ్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లింగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ విశ్వ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ ఎక్సలెంట్ మేడం. మీరు చెప్పిన లో బీపీ హై బీపీ గురించి చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు. అట్లే రామారావు సార్ కూడా ప్రతి పాయింట్ టు పాయింట్ 5% 16% ఏ లెవెల్ ఎట్లా, ఏ లెవెల్స్ ఎట్లా ఉంటే మనీ వస్తుంది ప్రతి ఒక్కటి వివరించారు మేడం. చక్కగా అర్థం, పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి కానీ క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోహన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం అండ్ సార్. సో ఈరోజు Good morning, మంచిగా sir. ఉంది, సెషన్ బాగుంది. తర్వాత మీరు చెప్పినటువంటి జనరల్ గా బీపీ ఎందుకు ఎక్కువ అవుతుంది, ఎందుకు తక్కువ అవుతుంది అంటే నీళ్ళు తాగకపోవడం వల్ల తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుందంట. ఒక పరిశోధనలో తేలిన విషయం. స్ట్రెస్ ఎక్కువ కావటం ఆటోమేటిక్ అవుతుంది. సో మంచి ఇన్ఫర్మేషన్ మా దగ్గరికి తీసుకొచ్చి ఇన్స్ట్రుమెంట్లు వాడాలని చెప్పినందుకు థ్యాంక్ యూ. అదేవిధంగా రామారావు సార్ మంచి ఇన్ఫర్మేషన్, 5 to 16% గ్యాప్ కమిషన్. సో ఎట్లా వస్తాయి అనేది క్లియర్ కట్ గా, ఇంతకుముందు ఏమో జస్ట్ ప్రొజెక్టర్ మీద చూసినట్టు పీపీటీ ప్రజెంటేషన్లు చూసినాం. రిటర్న్ గా రాసినప్పుడు ఎవరికైనా సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా లోపల ఇమిడిపోతుంది. సో ఇక్కడ మనం సింపుల్ గా చెప్పొచ్చు అండి, ఎవరు నేర్చుకుంటున్నారు అన్న దానికి నిజమైనటువంటి ఉదాహరణ రామారావు సార్. చాలా చక్కగా మంచి ఇన్ఫర్మేషన్, ఫాస్ట్ స్టార్ట్ 8 ఎంత ఈజీగా ఉంటది, తర్వాత గ్యాప్ కమిషన్ ఎంత ఈజీగా ఉంటది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్పిండ్రు. ఇంకొక విషయం ఏంటంటే చాలా సార్లు ఈ ప్లాన్ లో మనకు వచ్చిన డబ్బులు చూసుకున్నప్పుడు గ్యాప్ కమిషన్ తో పోల్చినప్పుడు 16% కింద ఎవరైతే బాగా పనిచేస్తారో, సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే 16% లో 2 రూపీస్ వస్తే 5% 8% లో 1 రూపీ అట్లా కనిపిస్తుంది మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16% లో 100 పీవీలు చేస్తే మనకు 200 రూపాయలు వస్తున్నాయి. తర్వాత అదే వేరే దాంట్లో చూస్తేనేమో తక్కువ వస్తుంది. ఇది ఎప్పుడు కనపడుతుంది అని అంటే www.mywesties.com లోకి వెళ్ళి లాస్ట్ మంత్ మనకి ఎంత వచ్చింది అనేది చూసుకోండి మీరు ఒకసారి. ఇది క్యాలిక్యులేషన్ కూడా అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ చాలా సింపుల్ గా, స్వీట్ గా, అందరి మనసులో చొచ్చుకుపోయే విధంగా ఇన్ఫర్మేషన్ మంచిగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ రామారావు సార్. దీని అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీ పేపర్ల మీద ప్రాక్టీస్ చేస్తే అందరం కూడా సింపుల్ గా వేరే వాళ్ళకి చెప్పడానికి ఉంటది. టీం వస్తలేదని ఇబ్బంది పడుతున్నాం కదా, ఎక్కడ వస్తలేదు అంటే
ఫాస్ట్ స్టార్ట్ 8 ని ఉపయోగించుకుంటే టీం ఈజీగా వస్తుంది, పీవీలు ఈజీగా అవుతాయి. సో మన ఇష్టం వచ్చినట్టు పీవీలు చేసుకోవచ్చు, 20, 30, 40, 100, అది మన ఇష్టమే. కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. సార్, థ్యాంక్ యూ సో మచ్. పుల్లే సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ వాయిస్ రావట్లేదు. లేదు సార్, బ్రేక్ అవుతుంది వాయిస్ అంతా. సత్యం సార్ అన్మ్యూట్ చేసుకోండి. Stream busy. Good morning, students. Good morning, ma'am. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు బీపీలో భాగంగా ఈరోజు చాలా వివరంగా చెప్పారు. బట్ అది సప్లిమెంట్ ఏ విధంగా వాడాలి, ఉన్నా లేకపోయినా ముందు యూజ్ చేసుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఒకటి, ప్లస్ బిజినెస్ ప్లాన్ లో భాగంగా స్క్రీన్ షాట్ తీసుకోవడం ఇంతకు ముందు ఉన్న అలవాటు, దాన్ని మార్చుకొని పెన్ పేపర్ తీసుకొని రాసుకోవాలనేది ఈరోజు సదుద్దేశంతో చెప్తున్నాను. ఇంతకు ముందు స్క్రీన్ షాట్ తీసుకున్నాను, నేను చేసిన తప్పిదమే అనుకుంటాను. ఫోన్ పోయింది, స్క్రీన్ షాట్స్ లేవు, ఇప్పుడు బిజినెస్ ప్లాన్ అంటూ లేదు. అట్లా కాకుండా పెన్ పేపర్ తీసుకొని రాసుకోవడం వల్ల ఎప్పటికీ మన దగ్గర ఉంటుంది, మన లైఫ్ లైన్స్ కి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా చాలా వివరంగా చెప్పారు మేడం ఈరోజు సారు సెషన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ ప్రతి ఒక్కరం ఏంటంటే మనము స్క్రీన్ షాట్స్ అని తీసుకుంటున్నామండి, కానీ ఫోన్ లో మనకి మెమరీ ఫుల్ అయినప్పుడు అవన్నీ ఎగిరిపోతాయి. బట్ అదే మనం పెన్ను తీసుకొని ఒక బుక్ పైన రాసామనుకోండి, అది ఎప్పటిగానే ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పన్నాల మల్లయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం. ఐబీపీ గురించి, లో బీపీ గురించి ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. తర్వాత రామారావు సార్ కూడా క్యాలిక్యులేషన్ చేసే విషయంలో సారు ప్రతి విషయం గురించి మనకు జూమ్ మీటింగ్ లో నేర్పడం అంటే సారు ముందుకు వచ్చి నేర్చుకుంటున్నాడు. మంచి రోజు నేర్చుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ మన జూమ్ లో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రతి లీడర్ కి చిన్న పెద్ద లేకుండా తనకు ఉన్నటువంటి అనుభవాన్ని, నేను ఎలా నేర్చుకున్నాను, ఎంత నేర్చుకున్నాను అనేది తను చెప్పడం వల్ల మన అందరికి గ్రేట్ లీడర్స్ అందరు ఉన్నారు, అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా మంచి విషయం. తర్వాత తన టీం కూడా నేర్చుకోవడం జరుగుతున్నది. మంచి లీడర్ గా తయారవుతాడు రామారావు సార్ కూడా. థ్యాంక్ యూ సార్. రామారావు సార్ ఎక్కడ ఉన్నారు కదా, థ్యాంక్ యూ సార్. నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెంకట్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మా అప్లైనర్ తాళపల్లి వెంకన్న సార్ మేడం. సో ఈరోజు హై బీపీ, లో బీపీ గురించి చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ మేడం. సో నిన్ను కూడా సప్లిమెంట్స్ మేము ఇవ్వటం జరిగింది మేడం. సో థ్యాంక్ యూ మేడం. చాలా విషయాలు కూడా నేను నేర్చుకున్నాను మేడం ఇందులో, హై బీపీ, లో బీపీ. సో అందులో భాగంగా ఈరోజు రామారావు సార్ చెప్పినటువంటి సెషన్ వండర్ఫుల్ మేడం. ఎందుకంటే మేడం నేను చిన్న రిక్వెస్ట్ మేడం, నా రిక్వెస్ట్ ఏంటంటే మేడం, ఇలాంటి సెషన్ ఎప్పటికప్పుడే కొత్త వాళ్ళు యాడ్ అవుతా ఉంటారు మేడం గ్రూపులలో. ఇలాంటిది వింటే మేడం 100% సక్సెస్ అవుతారు మేడం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, లేదు వీలు పడకపోతే 1 month లో 1 time ఇలాంటి సెషన్ కొంచెం ఇవ్వండి మేడం, చిన్న రిక్వెస్ట్ మేడం. అందులోని నేనైతే మేడం అసలు ఫిదా అయిపోయా మేడం రామారావు సార్ సబ్జెక్ట్ కి. 8 Fast లో ఇంత సబ్జెక్ట్ ఉన్నదా, ఇన్ని లెవెల్స్ ఉన్నాయి అనేది
వండర్ఫుల్ మేడం. అసలు అవాకయ్యా మేడం నేనైతే ఈరోజు సబ్జెక్ట్ కి. సో ప్రత్యేకంగా రామారావు సార్కి మాత్రం పదాభివందనాలు మేడం. అలాగనే నన్ను తీసుకొచ్చినటువంటి మా తాళపల్లి వెంకన్న సార్ మేడం, సో వండర్ఫుల్ సార్ మేడం, నాకు మంచి ప్రోత్సాహం ఇస్తారు. ఇటువంటి చిన్న విషయం అడిగినా రిస్క్ పడకుండా దగ్గరుండి మరి నేర్పుతారు మేడం. నిజంగా ఈ జూమ్ మీటింగ్ ద్వారా మా సార్ కూడా పదాభివందనాలు మేడం. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ రామారావు సార్. వండర్ఫుల్. మా చిన్న రిక్వెస్ట్ సార్, కొత్త వాళ్ళు ఎప్పుడు యాడ్ అవుతా ఉంటారు కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ రేర్ గా ఉంటది సార్. కాబట్టి 15 days ఒకసారి లేదంటే 1 month ఒకసారి కనీసం ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మేడం. మచ్. థ్యాంక్ యూ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. పోస్టిమ్మ ఓకే సార్. సూపర్ సెషన్ రామారావు సార్. ఇలా మౌనిక మేడం కూడా బీపీ గురించి లో బీపీ, హై బీపీ, ఇలా ప్రతి ఒక్క మనిషికి 100-9 మందికి బీపీ, షుగర్లు, లేడీస్ ని తీసుకుంటే థైరాయిడ్లు ఎంటర్ అవుతున్నాయండి. ఎందుకంటే మనం తినే ఆహార లోపమే, వేరేది ఏం లేదు ఇక్కడ. అందుకే మన ఫుడ్ సప్లిమెంట్స్, మనం తినే ఆహారంలో బియ్యంపి తింటున్నాం. అందుకే మీకు చాలా వరకు ఈ మధ్య కాలంలో తెలిసింది ఏంటంటే రైస్ ఎక్కువ తినొద్దు అని. రైస్ అంటే బియ్యం ఎక్కువ తినొద్దు అని తెలిసిందే. ఎందుకంటే ఈ బియ్యం తినడం వల్లనే, ఈ రైస్ తినడం వల్లనే మన త్రూఅవుట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ రైస్ ఎక్కువ తింటాం కాబట్టి రోగాలన్నీ మన దగ్గరే ఉన్నాయి. బయట స్టేట్లలో లేవు. స్టేట్లలోనే, కంట్రీ ముచ్చట చెప్పట్లే, బయట స్టేట్లలోనే లేవు. చూస్తున్నాం మనం రాజస్థాన్ వాళ్ళని ఇట్లా చూస్తున్నాం ఎంత యాక్టివ్ ఉంటారు. కర్ణాటకలో చూస్తున్నాం చాలా యాక్టివ్. ఎందుకంటే వాళ్ళు తక్కువ తింటారు, రైస్ తక్కువ తింటారు. కానీ మన దగ్గరే రైస్ ఎక్కువ తింటున్నాం. 3 పూటలు ఇంత పెట్టుకొని తింటున్నాం. ఆ రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. దయచేసి రైస్ తగ్గియండి. ఈ మధ్య కాలంలో నాకు 4-5 ఇచ్చిన సజెషన్ ఇది. నాకు కూడా చెప్తున్నా రైస్ తక్కువ తినండి సార్, రైస్ తినొద్దు అని చెప్పేసి. ఎందుకంటే 3 పూటలు తినే అలవాటు ఉంది కదా, అందుకే తగ్గించేసినాం. మీరు కూడా దయచేసి మనకు ఎటువంటి డిజీజ్ రావద్దంటే రైస్ తగ్గించి మన సప్లిమెంట్స్ వాడుకోండి, ఓకేనా? అలాగే రామారావు సార్ చెప్పిన సెక్షన్ ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే మాట, మనం ఏం పని చేయాలో తెలిస్తేనే. ఇప్పుడు మనోహర్ వెంకట సార్ మాట్లాడి ఫ్రమ్ ఖమ్మం, ఆయన కొత్త, ఆయన ఏం తెలియదు. కానీ ఇవాళ 5% ఉంది, 8%, 12, 16. అంటే నేను 16కి ఎట్లా పోవాలని తెలిస్తేనే కదా 5 దాటి 8కి వెళ్ళాలి, 8 దాటి 12కి వెళ్ళాలి, 12 దాటి 16కి వెళ్ళాలి. వెళ్తే ఏమొస్తుంది అనేది మోహన్ సార్ కూడా ఒక పాయింట్ రైజ్ చేసిండు. మనం బిలో 16% ఉంటే మనకి అమౌంట్ తక్కువ వస్తుంది. అంటే పర్సెంటేజ్ 5%, 8%, 10% అట్లా వస్తుంది. కానీ మనం డైరెక్టర్ అయితే బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. అంటే కంపెనీ వాటాలు మనల్ని వాటాదారుని చేసుకోవడం ద్వారా మనకు అమౌంట్ అనేది 2 రూపీస్ లెక్క కౌంట్కి వస్తుంది. అంటే చిన్న స్టేజ్లో ఉంటే రూపాయి వస్తుంది, స్టేజ్ ఎక్కితే 2 రూపీస్ వస్తుంది. అందుకే మనం రూపాయి సంపాదించుకున్నామా 2 రూపాయలు సంపాదించుకున్నామా అనేది ఒక యోచన చేయండి. మంచి పాయింట్ రేజ్ చేసి మోహన్ సార్. అందుకే ఆలోచన చేయండి. ఎవరైతే కొత్తగా వచ్చిరో జర స్పీడ్ పెంచుకోండి. మీరు తెలుసుకోండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే నువ్వు ఏదైతే తెలుసుకుంటావో దాంట్లో నువ్వు విజయం సాధిస్తావు. అక్కడే నీ లైఫ్ ఇలా చూస్తురు. ఇంతమంది ఏంటంటే సారులు బాగా డెవలప్ అవుతారు అని చూస్తారు, కానీ మరి సారులు ఏం చేసిర్రు అని అడుగుతాం, అడిగి తెలుసుకుంటాం, తెలుసుకునేది ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఎంతమంది ఎవరికి వాళ్ళు చేస్తారు అనేది ఒక్కసారి మీ గుండె మీరు చేసుకోండి. మీరు ఇది కాపీ బిజినెస్. సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేసిర్రో వాళ్ళ దగ్గర తెలుసుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇదే సూత్రం, అంతే. ఈ సూత్రానికి మించి వేరేది ఏం లేదు. అందుకే దయచేసి చెప్తున్నా, ఏంటంటే ఒక పేదవాళ్ళు ఎందుకు రిచ్ పర్సన్స్ అయ్యారు? మరి వాళ్ళు ఏం చేసిర్రు, ఎలాంటి వాళ్ళు ఏం తెలుసుకున్నారు వాళ్ళ లైఫ్ గురించి? ఇలా క్రికెట్ లో దేవుడు సచిన్ టెండూల్కర్, ఆయన ఏం చదివిండు? 10th క్లాస్. నేను 10వ తరగతి ఫెయిల్ అయ్యా, సచిన్ టెండూల్కర్ చెప్పిండు మాట ఇది. మరి ఇలా ఆయన ఏది క్రికెట్ దేవుడు. ఒక మన తెలంగాణక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కా, ఒక భారతదేశానిక కాదు, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అంటేనే దేవుడు. ఆయనకు నేర్పిన గురువు గారికి రాలే అంత పేరు. మళ్ళీ చూడండి, ఆయన గురువు గారికి పేరు రాలే. మన వాళ్ళు చాలా చెప్తారు కానీ నాకు వాళ్ళు తెలియదు నాకు. కానీ ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇది ఈ 10th క్లాస్ ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ ఇలా క్రికెట్ కే గాడ్, దేవుడయ్యిండు. మరి ఏం చేసిండు?
ఆట చూసిండు అంతే, ఆయన లైఫ్ చూసుకుండు, దాన్ని సాధన చేసిండు. రోజు పొద్దుగా లేవగానే క్రికెట్ ఆడడం, ఆడితేనే కదా సిక్స్లు కొట్టేది. అందుకే దేవుడే అయ్యిండు. రెండవ ఆయన చూడండి, ధీరుభాయ్ అంబానీ, ఇవాళ రిలయన్స్ అధినేత అయిన. రోజు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాం పెట్రోల్ బంక్ లో పని చేసిండని, అది వాస్తవమే. నేను పెట్రోల్ బంక్ లో అటెండెంట్ గా పనిచేసేవాడిని. ధీరుభాయ్ అంబానీ చెప్పిండు. ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఆయన కొడుకులు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఫెయిల్, అనిల్ అంబానీ ఇలా ప్రపంచాన్ని శాసిస్తుండు. అందుకే ధనం మూలం ఇదం జగత్ అని చెప్తున్నాం. డబ్బు నీకాడుంటే ప్రపంచాన్ని శాసించవచ్చు నువ్వు. దాన్ని చూసిండు ఈయన, ధీరుభాయ్ అంబానీ చూసిండు. పెట్రోల్ బంక్ లో పనిచేసేటప్పుడు ఏం చేసి నేను పెట్రోల్ బంక్ కు ఓనర్ అవుతా అనుకోండు. చూడండి ఆలోచన విధానం, ఒకేసారి కాలే కదా. ఆయన కూడా పేదోడే, కానీ ఆయన చూసిండు పెట్రోల్ బంకు పెట్టాలనుకోండు. పెట్రోల్ బంకులు పెట్టిన తర్వాత పెట్రోల్ బంకులు పెట్టాలనుకోండు. ఒక బంకు కాదు, బంకులు పెట్టాలనుకోండు. తర్వాత చిన్నగా ఎదిగిపోయిండు. ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిండు. మూడవ ఆయన చూడండి, షాప్ లో టీ సర్వ్ చేస్తూ వచ్చే డబ్బులతో ఫుట్బాల్ ఆడేవాడిని. ఈయన ఫుట్బాల్ కు దేవుడు. షాప్ లో టీ పని చేస్తూ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసి ఫుట్బాల్ బాల్ కి దేవుడు. క్రికెట్ కు సచిన్ టెండూల్కర్ ఎట్లనో ఫుట్బాల్ కి ఈయన మెస్సీ అట్లా. నాలుగోవైనా కోక్ బాటిల్స్ అమ్ముతూ టెంపుల్లో దొరికే ఫ్రీ మీల్స్ తింటుండేవాడిని. స్టీవ్ జాబ్స్, ఈయన ఏదో చేస్తాడు నాకు తెలియదు, చెప్పినగా ఫస్టే. స్టీవ్ జాబ్స్ అంటే మరి ఈయన ఏం చేస్తాడు తెలియదు. ఇప్పుడు ఆయన చెప్పాలి, మా మోహన్ సార్ చెప్తాడు దీని గురించి. కోక్ బాటిల్స్ అమ్ముతూ టెంపుల్లో దొరికే ఫ్రీ మీల్స్ తింటుండేవాడిని. చూడండి, నిత్యాన్నదానం ఉంటది కదా టెంపుల్లలో, అలాంటి దీని కోక్ బాటిల్స్ అమ్ముతూ ఇలా ప్రపంచానికే ఆయన ఒక లీడర్ గా ఎదిగిండు. ఇక అందరికి మించిన, అందరికి ఇష్టమైన వ్యక్తి రజనీకాంత్. నేను బస్ కండక్టర్ గా పనిచేసేవాడిని, రజనీకాంత్ చెప్పిండు. అందరికి తెలిసిన విషయం అది. బస్ కండక్టర్ చేస్తూ ఇవాళ తమిళ కాదు, భారతదేశానికి కూడా ఈయన వరల్డ్ వ్యాప్తంగా కూడా పేరు ఉంది. రజనీకాంత్ అంటే సూపర్ స్టార్ బిరుదు తెచ్చుకుండు. జీవితం అంటే మనకు దొరికినది కాదు, మన కళలను అనుగుణంగా కష్టపడి తయారు చేసుకునేది. అందుకే జీవితం ఎవరికి పూల పాన్పు కాదు, డైరెక్ట్ వచ్చి దాని మీద పడా. దాన్ని మనం ఏదైతే జీవితాన్ని చూస్తున్నామో, దాన్ని తెలుసుకుంటున్నామో, తెలుసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామో, అప్పుడు నువ్వు ఇడ నీ జీవితాన్ని లెజెండరీ లీడర్ గా, ఎదురులేని మనిషిగా ఎదుగుతున్నావు. వీళ్ళందరూ అంతే కదా, మనకంటే అధ్వానమైన జీవితాలు కదా వీళ్ళే. ఇలా మీరు ఇంత అధ్వానమైన బతికైతే బతకలే కదా. గ్రూప్ లో ఉన్న 150 మెంబర్స్ ఉన్నారు అటు ఇటు. ఏమైనా కిరాణా షాప్ లో పనిచేసిర్రా, కోక్ బాటిల్స్ అమ్మిర్రా, షాప్ లో టీ చేస్తున్నారా? ఏం కాదు, ఒక మంచి లైఫ్ ఏది ఉన్నాం. వాళ్ళకంటే మనం మంచి లైఫ్ లోనే ఉన్నాం. కానీ వాళ్ళు ఏంటంటే ఆ ఉన్న స్థానాన్ని చూసిరు, ఉన్నత స్థాయికి ఎట్లా ఎదగాలనో తెలుసుకున్నారు. ఇక్కడ కూడా అంతే. ఇలా నువ్వు డైరెక్టర్ కావాలంటే 5% వచ్చినావు, దాటు 8%కి వెళ్ళు. 8% దాటి 12% రా, 12% దాటి డైరెక్టర్ గా. డైరెక్టర్ అయిన తర్వాత నీ కింద డైరెక్టర్లు చేయడమే మన పని. అదే తెలుసుకున్నావు అంతే, వేరేది ఏం లేదు. నువ్వు డైరెక్టర్ అయిన దాకా కష్టపడుతున్నావు, తర్వాత నీ కింద డైరెక్టర్లని చేస్తున్నావు. ఒక్కొక్క డైరెక్టర్ని చేస్తే సాయంత్రం సిల్వర్ గురించి చెప్పు రామారావు సార్. ఇవాళ డైరెక్టర్కి ఏమొస్తుంది, తర్వాత సిల్వర్కి ఏమొస్తుంది, తర్వాత గోల్డ్కి ఏమొస్తుంది, అదే చెప్పుకుంటూ వస్తున్నాడు రోజు. అందుకే రిపీట్ బై రిపీట్ అవుతుంది మనది. వెంకట్ సార్, మనది వారం షెడ్యూల్ ఒకటే ఉంటది. అందుకే ఈ రోజు షెడ్యూల్ భాగంగా అంటున్నాం. మన వారం రోజుల షెడ్యూల్ ఉంది. నేను నిన్ననే ఛాంపియన్ లో జాయిన్ చేసిన కాబట్టి నీకు అది తెలియదు. మనది వారం రోజుల షెడ్యూల్, రిపీట్ బై రిపీట్. అందుకే ఆలోచన చేయండి. మనం ఎక్కడ బతుకుతున్నామని ఆలోచన చేస్తే ఏం చేయాలనేది మనకు ఈజీగా తెలుస్తుంది. లేకపోతే మనం ఇక్కడే ఉంటాం, అదే డైరెక్టర్ ఉంటాం, అదే సిల్వర్ ఉంటాం, అదే గోల్డ్ ఉంటాం, అదే 20,000, అదే 30,000 అంతే. అంతకుమించి ఎక్కువ ఉండదు మనకి. అందుకే దయచేసి మనం ఏం పని చేయాలనో తెలిస్తే ఎలా చేయాలో అనేది ఈజీ. ఇలా తెలుసుకున్నారు కదా, 5%లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి మంచి సబ్జెక్ట్ ఇచ్చిన రామారావు సార్. అందుకే తెలుసుకోండి, తెలుసుకున్న వాళ్ళ జీవితం మారింది. మీరు తెలుసుకుంటే కూడా మీ లైఫ్ కూడా 100% మారుతుంది. నేను చేసింది గదే, ఏం లేదు, ఇదే తెలుసుకున్నా. డైరెక్టర్ కావాలి, మన కింద డైరెక్టర్లు చేయాలి, ఎల్ఓబి తీసుకోవాలా, అంతే కదా. సిస్టమ్ వచ్చేస్తూనే ఉంటది. ఒక్కొక్క మెట్టు ఎక్కితే ఎక్కడికో వెళ్ళిపోతూనే ఉంటాం, ఒకేసారి స్లాబ్ ఎక్కి కూర్చోలేం. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఏంటంటే ఇలా ప్రపంచంలో ధనవంతులైన ప్రతి ఒక్కరు కూడా పేదవాడే, అది గుర్తుపెట్టుకోండి. పేదవాడిగా పుట్టినాం మన తప్పు కాదు, పేదవాడిగా చచ్చిపోతే మటుకు మన తప్పే, అక్షరాల ముమ్మాటికి మన తప్పే. అందుకే చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకో. దయచేసి ఇవాళకి వెళ్ళి మాట్లాడండి,
అని అనిపించుకోకండి మీకు. ఏంటంటే అందరం కడుపు అన్నమే తింటున్నాం, అందరం కడుపుకు అన్నమే తింటున్నాం. తెలుసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, మాట్లాడండి. మాట్లాడితే డబ్బులు వస్తాయి. ఇక్కడ నోటి మాటలే నోట్ల కట్టలు, నోటి మాటలే నోట్ల కట్టలు. అది అర్థం చేసుకోండి. ఒక సిల్వర్, ఇలా చాలా మంది సిల్వర్ కాదు డైరెక్టర్ కాకముందే మాట్లాడుతున్నారు. మరి మీరు ఎందుకు మాట్లాడలేరు? ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఓకేనా? అలాగే రేపు మనకు 25వ తారీఖు రేపు సాటర్డే సాగర్ కాంప్లెక్స్ దగ్గర పద్మావతి కన్వెన్షన్ హాల్ మీటింగ్, లీడర్షిప్ ట్రైనింగ్. నువ్వు లీడర్ గా ఎట్లా ఎదగాలనేది రేపు ట్రైనింగ్. రేపు ఆ మీటింగ్ ఇన్నోళ్ళు 100% కోటీశ్వర్లు అవుతారు. ఆ మీటింగ్ రానోళ్ళు ఇక మీకు నన్నోటితోటి నేను అనాల్సిన అవసరం లేదు, మీరు అక్కడే మిగిలిపోతారు. మరి ఎక్కడ ఉంటారు అనేది మీకు ఆప్షన్, మీదే ఆప్షన్. అందుకే దయచేసి అర్థం చేసుకోండి. టికెట్ బుక్ చేయని వాళ్ళు ఉంటే తొందరగా టికెట్ బుక్ చేయండి. ఎస్ ఐఆమ్ ఏ లీడర్ అని అంటోళ్ళు టికెట్ బుక్ చేయండి. బుక్ చేసుకుంటే అందరం సక్సెస్ అవుతాం. నేర్చుకోండి, నేర్పించండి, ప్రాక్టీస్ చేయండి, నేర్పించండి, సక్సెస్ తీసుకోండి. పుల్లన అన్మ్యూట్ కరో. పుల్లన గుడ్ మార్నింగ్. సిగ్నల్ లో ఒకసారి లేదన్నప్పుడు సిగ్నల్కి వచ్చి మాట్లాడాలి, నేర్చుకోవాలి. లీడర్, పెద్ద లీడర్ నువ్వు. ఆ సిగ్నల్ అన్నా చూసుకోవాలి పైన, అది చూపించేది ఎందుకు ఆ ఫోన్ లో? అంత క్లియర్ ఏం లేదు. బయటికి రా. ఇంట్లో దేవనారాయణలో కూర్చొని ఏం చేస్తున్నావు? బయటకు వెళ్ళలేవా? బయటకు వచ్చిన జియో నెట్వర్క్ పోయింది. మాట్లాడు. అవో ఏమో అర్థమైతలేదు నీ మాట. సరే మరి బయటికి రా మరి. ఏదైనా ఉంటే వాయిస్ మెసేజ్ పెట్టుకో. ఏం లేదు నేను సిగ్నల్ లేదు. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. టికెట్స్ బుక్ చేయండి. ఓకేనా? రేపు మీటింగ్ 9:30కు అందరు అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. లీడర్స్ అందరు 9 గంటలకు ఉండండి. 10 గంటలకు సెషన్ స్టార్ట్ చేద్దాం. ఈవినింగ్ 4 o'clock క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఒక సిస్టమ్ అంటే సిస్టమ్ గా ఉందాం, ఒక యూనిటీగా ఉందాం. ఈగోస్ వద్దు. ఈగో నీ వంటకు వస్తే ఇంట్లోకి వెళ్ళి లక్ష్మీదేవి అయిగో అని వెళ్ళిపోతుంది. దానికి ఒకటి బాధ్యుడు కాదు. అందుకే ఆలోచనలు చేయండి. పేదవానుగా పుట్టిరు వాళ్ళందరూ ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్కరు పేదవాళ్ళే. కానీ ఇలా ప్రపంచంలో ఒక పేరున్న వ్యక్తులు, ధనం ఉన్న వ్యక్తులు అంటలేను, మంచి పేరున్న వ్యక్తులు వాళ్ళు. పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, అదే అవకాశం మన దగ్గరకు వచ్చింది. అందుకే తెలుసుకోండి, ప్రాక్టీస్ చేయండి, ధనవంతులు కండి. ఓకేనా? ఈవినింగ్ జూమ్ సెషన్ లో కలుద్దాం. ఓకే. మెసేజ్లు ఎవరు వచ్చిర్రు? స్టీవ్ జాబ్స్ యాపిల్ CEO అట. నాకు తెలియదు, అందుకే చెప్పిన. మా మోహన్ సార్ పెట్టినట్టు. ఎవరు పెట్టారు? మోహన్ సార్. మెస్సీ అర్జెంటీనా ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్. ఓకేనా? స్టీవ్ జాబ్స్ అయినా యాపిల్ కంపెనీ ఇవాళ ఎంత పెద్ద కంపెనీ చూడండి. మన గౌతమ్ బాలి సార్ కూడా యాపిల్ కంపెనీ గురించి మాట్లాడి గ్రూప్ లో పెట్టినాం. ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాలి, చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి, పెద్ద సక్సెస్ వస్తుంది. అందుకే తెలుసుకోండి, ఏదైనా తెలుసుకోవాల్సిందే. లెర్నింగ్ బిజినెస్ మనది. నువ్వు ఎంత లెర్న్ చేస్తే అంత లీడర్ అవుతావు, లెర్న్ చేయకపోతే లేబర్ అవుతావు. దట్స్ ఆల్, సింపుల్ లాజిక్, వేరే ఏం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.